హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సోషియాలజీలో భాగంగా ఇప్పటికి మనకు 4 లెసన్స్ అనేవి మనం చూడటం అనేది జరిగింది. సో ఇప్పటికీ మీరు ఆ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలానే అక్షరం ఎడ్యుకేషన్ నుంచి గ్రూప్ 2 ఏపీ కానీ టీఎస్ కానీ టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది కూడా పేస్ట్ చేస్తున్నాను, అది చూడండి. లేదంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఓకే, ఇంతకుముందు చాప్టర్లో మనం కులం అనే కాన్సెప్ట్ చూసాం. దానికి ముందు వివాహం, బంధుత్వం, తర్వాత ఇటువంటి భారతదేశం ప్రజల యొక్క లక్షణాలు, ఇటువంటి టాపిక్స్ అన్నీ మనం 1 by 1 చూసుకుంటూ వచ్చాం. సో ఈ టాపిక్లో మనం చూసే ఈ చాప్టర్ ఏంటంటే ట్రైబ్ లేదా తెగ అంటాం. ఓకే, అసలు తెగలు అంటే ఏంటి, లేదా ట్రైబ్స్ అంటే ఏంటి, వీళ్ళని ఎవరు గుర్తిస్తారు అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. అలానే వీటిల్లో కొన్ని పర్టికులర్ తెగలు అనేవి ఉంటాయి, వాటి గురించి. ఓకే, కొన్ని పర్టికులర్ తెగలు ఉంటాయి, అవి ఆ తర్వాత వీళ్ళల్లో ఉన్న వివిధ లక్షణాల గురించి, అంటే వాళ్ళ సమూహాల గురించి, వివిధ రకాల తెగల గురించి, వారు నివసించే ప్రాంతాల గురించి, తర్వాత వారి వివాహాలు ఏ రకంగా ఉంటాయి, తెగల యొక్క లక్షణాలు ఏంటి అనే మొత్తం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ లెసన్ను మన సోషియాలజీలో ఫస్ట్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా అడుగుతారు అంటే, ఒక 4 రకాల తెగలు ఇచ్చేసి, సపోజ్ తోడా తెగ, చెంచులు, ఓకే, ఖాసా తెగ, ఓకే, గోండులు, ఇలా 1 2 3 4 ఇచ్చేసి మ్యాచింగ్లో ఇటుపక్క ఏపీ, బి టిఎస్, సి తమిళనాడు, డి నాగాల్యాండ్. సో ఇలా అడగడం అనేది జరుగుతుంది. లేదంటే దీనికి సంబంధించిన ఆన్సర్లు ఇవన్నీ కూడా మన చాప్టర్ అయిపోయిన తర్వాత మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఇలా అడగడం అనేది జరుగుతుంది. లేకపోతే భారత రాజ్యాంగంలో ఈ తెగలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి, తెగలకు సంబంధించిన భావనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్ని మనం మొత్తం 15, ఈ చాప్టర్ని 15 టాపిక్లుగా డివైడ్ చేసుకుందాం. అప్పుడు మనకి ప్రిపరేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ 15 టాపిక్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. సో మన టాపిక్ వచ్చేసరికి తెగలు లేదా ట్రైబ్స్. ట్రైబ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, తెగలు లేదా ట్రైబ్స్. ఇందులో ఫస్ట్ టాపిక్గా మనం ట్రైబ్స్ ఇంట్రో, అంటే తెగలు పరిచయం. అసలు తెగలు లేదా ఆదివాసీలు, గిరిజనులు, ఓకే, గిరిజనులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, గిరిజనులని ఇంకా ఏ ఏ పేర్లతో పిలుస్తారు అనేది మొత్తం ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో చూస్తాం. మనం ఇంట్రడక్షన్ పార్ట్లో చూస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన వివిధ రకాలైన డెఫినేషన్స్ ఏంటి, ఓకే, వివిధ రకాలైన నిర్వచనాలు. అంటే తెగలని భారత రాజ్యాంగం గుర్తించింది. భారత రాజ్యాంగం గుర్తించింది కాబట్టి ఏ ఏ కారణాలను బేస్ చేసుకొని, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని తెగలు ఉంటాయి అని చెప్పి రాజ్యాంగం ఆర్టికల్ 342 ఏదైతే ఉందో దీని ప్రకారం చెప్పిందో అవి మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ మూడవది తెగల యొక్క లక్షణాలు. ఓకే, అంటే ట్రైబ్లో ఉండే ప్రజలు ఎలా ఉంటారు, వారు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. తర్వాత గిరిజనులకు సంబంధించిన రాజ్యాంగ అధికరణలు. అధికరణలు మీన్స్ ఆర్టికల్స్. ఓకే, గిరిజనులకు సంబంధించిన రాజ్యాంగ అధికరణలు లేదా ఆర్టికల్స్. ఏ ఆర్టికల్స్లో గిరిజనులకి సంబంధించి ప్రత్యేకంగా చేయబడ్డాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ప్రత్యేకంగా చేయబడ్డాయి అని చెప్పి నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ పీవీటీజీలు.
పీవీటీజీ అంటే అంతరించిపోతున్న తెగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ మనం చూస్తాం, ఈ పీవీటీజీల గురించి. ఓకే, ఇది 5వ టాపిక్ ఇందులో. నెక్స్ట్ 6వ టాపిక్ వచ్చేసరికి 2011 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో మనకి లేటెస్ట్గా మనం అంటే ప్రతి ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యే టాపిక్ ఏంటంటే 2021లో మనకి జనాభా లెక్కలు రావాలి, 21, 22లో. కానీ కరోనా వైరస్ వల్ల, కోవిడ్ వల్ల ఈ జనాభా లెక్కలు రాకపోవడం వల్ల 2011 లెక్కల్ని మనం ప్రామాణికంగా తీసుకొని ప్రిపరేషన్ అనేది సాగిస్తూ ఉండాలి. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఓకే, అత్యధికంగా ట్రైబ్స్ ఉన్న రాష్ట్రం ఏది, అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఏది, అలానే భారతదేశంలో అత్యధికంగా ఉన్న ట్రైబ్స్ ఎవరు, ఇటువంటి విషయాలు మొత్తం మనం ఈ 5th టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ గిరిజనులకి ప్రత్యేకమైన హోదా కల్పించడానికి లేదా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏర్పడటానికి వేసిన వివిధ రకాలైన కమిషన్లు లేదా కమిటీలు, అంటే గిరిజనులు అలానే కమిటీలు అనే టాపిక్ని మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన రోజులేంటి, ఓకే, గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ తర్వాత అంతర్జాతీయంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం గుర్తింపు పొందిన సంవత్సరాలు ఏవి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ గిరిజనులకి సంబంధించిన, ఇప్పుడు నార్మల్గా గురుకులాలు మదర్సాలు ఎలా ఉంటాయో అలాగే గిరిజనులకి యువత నిద్రశాలలోనే ఉంటాయి, యువ నిద్రశాలలు. సో ఈ యువత నిద్రశాలలు అంటే ఏంటి అనేది మనం చూస్తాం. అలానే ఏ తెగవారు ఈ యువత నిద్రశాలల్ని ఏ రాష్ట్రాల్లో ఎలా పిలుస్తున్నారు అని కూడా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, గిరిజన తెగలు. అంటే ఆదిమ కాలం నుంచి గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన తెగల యొక్క భౌగోళిక విస్తరణ అంటే ఏ ఏ ప్రాంతంలో ఎలా ఉన్నారు, అలానే తెగల్ని ఏ రకంగా ఎంతమంది డివైడ్ చేశారు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మొత్తం 6 రకాల భావనల్ని మనం ఇక్కడ చూస్తాం. 6 రకాలుగా తెగల్ని విభజించడం అనేది జరిగింది. భారత సమాజ శాస్త్రవేత్తలైన బీకే రాయ్ బర్మన్ కానీ అలానే జిఎస్ ఘరియే కానీ ఇటువంటి వారందరూ కలిసి మొత్తం 6 రకాలుగా తెగల్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. అవేంటో కూడా మనం చూస్తాం. తర్వాత గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన వివాహ పద్ధతులు ఎలా ఉంటాయి, 8 రకాల వివాహ పద్ధతులు ఉంటాయి. మొత్తం ఈ వివాహ పద్ధతులు గురించి కూడా మనం చూస్తాం. 8 రకాల వివాహ పద్ధతుల్లో ఏ రకం ఏ ట్రైబ్స్ వారు ఫాలో అవుతూ ఉంటారు అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ 12వ టాపిక్ వచ్చేసరికి వీరి ఆర్థిక విధానం. ఓకే, అంటే ఏ ట్రైబ్ వారు ఇటువంటి ఆర్థిక విధానాన్ని ఫాలో అవుతున్నారు అంటే కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది వేట ద్వారా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు, కొంతమంది ఆహారం కోసం దుంపలు తీసుకుంటారు. ఓకే, సపోజ్ నేను చెప్తాను చూడండి, ఈ తోడా తెగ ఎవరైతే ఉన్నారో వారు శాకాహారులు. ఊటీలో ఉండే నీలగిరి హిల్స్లో ఉండే తోడా తెగ వాళ్ళు శాకాహారులు, వారు దుంపల ద్వారా ఆహారాన్ని తీసుకుంటారు. అలా కాకుండా మన దగ్గర ఉండే చెంచులు కానీ వీరు మాంసాహారులు. ఓకే, వీరి ఆహారాన్ని వేట ద్వారా సంపాదించుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాలన్నీ మనం ఈ ఆర్థిక విధానం, తర్వాత వీరి ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామక్రమం, ఏ విధంగా వీరి ఆర్థిక వ్యవస్థ అనేది పెంచుకుంటూ వచ్చారు. అంటే అడవుల్లో దుంపలు ఏరుకునే స్థితి నుంచి నేడు పారిశ్రామికవేత్తల దాకా ఎదిగిన వైనం ఏంటి అనేది చెప్పి మనం పరిణామక్రమం చూసుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ 13వ టాపిక్ వచ్చేసరికి భారతదేశంలో వివిధ గిరిజనులు. చూడండి ఇక్కడ రాస్తున్నాను, భారతదేశంలో గిరిజనులు. ఇక్కడ మనం కొంతమంది స్పెషల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వారిలో
ఏపీలో ఉండే చెంచులు, తర్వాత తమిళనాడులో ఉండే తోడాలు, ఓకే, మణిపూర్ ప్రాంతంలో నివసించే ఖాసా తెగవారు, వీరందరి గురించి మనం చూస్తాం. ఆ తర్వాత గోండుల గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఏపీలో గిరిజనులు. గిరిజనులు ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ తెగల వాళ్ళు ఉన్నారు, వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వారి యొక్క ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ 14th టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ 15th టాపిక్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన్యం జిల్లా అయిన పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు ఎన్ని తెగల వాళ్ళు ఉన్నారు. పార్వతీపురం మన్యం ఏదైతే ఉందో ఈ పార్వతీపురం మన్యంలో ఎంతమంది గిరిజనుల తెగల వాళ్ళు, ఎన్ని జాతుల వారు ఉన్నారు, వాటి గురించి ఒకసారి మనం ఇక్కడ చూస్తాం. సో ఇలా మొత్తం ఈ చాప్టర్ని 15 టాపిక్లుగా డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఫస్ట్ పార్ట్ అయిన ట్రైబ్స్ ఇంట్రో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ట్రైబ్స్ టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో మనం 15 సబ్ టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. అందులో మొదటిది తెగలు పరిచయం. ఓకే, భారత సమాజం అనేది రకరకాలైన జాతులు, వర్ణాలు, వర్గాలు ఇటువంటి సమ్మేళనం భారత సమాజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మన భారత సమాజంలో ఒక ముఖ్యమైన సంస్కృతే గిరిజనులు. ఓకే, ముఖ్యమైన సంస్కృతే గిరిజనులు. వీరి యొక్క విశిష్ట లక్షణాలు భారతదేశ సంస్కృతిలో ఒక భాగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రపంచంలో అన్ని దేశాల్లో గిరిజనులు ఉన్నా కానీ భారతదేశంలో ఉన్నంత వైరుధ్యత ఏ దేశాల్లో కనిపించదు. ఓకే, ఎందుకు అంటే మన దేశం అన్ని రకాల శీతోష్ణ స్థితి మండలాలు కలిగి ఉంటుంది. అలానే అన్ని రకాల ప్రాంతాలు కలిగి ఉంటుంది, అడవులను కలిగి ఉంటుంది. సో ఇందువల్ల ఒక్కొక్క ప్రాంతానికి చెందిన తెగలవారు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఓకే, ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వారు ఒక్కో రకంగా ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ భారతదేశం యొక్క గిరిజనులు ఏదైతే ఉన్నారో అలానే తెగలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి వైవిధ్యతతో కూడి ఉన్నవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వైవిధ్యతతో కూడి ఉన్నవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ తెగలు అన్న భావన అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాచీన కాలం నుంచే భారతదేశ చరిత్రలో తెగలు అన్న భావన మనం గమనించవచ్చు. ఓకే, తెగలు అనే భావన ప్రాచీన కాలం నుంచే మనం గమనించవచ్చు, లేదా గిరిజనులు అనే భావన ప్రాచీన కాలం నుంచే మనం గమనించవచ్చు. ఎక్కడ మనం గమనిస్తాం? రామాయణం మీరు కనుక చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి, అలానే మహాభారతం చూసినట్లయితే దాంట్లో ఏకలవ్యుడు. ఓకే, రామాయణాన్ని రచించిన వాల్మీకి, అలానే మహాభారతంలో అర్జునుడితో పాటు సమానమైన విలుకాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏకలవ్యుడు. ఆయనతో పాటు బాణాలు విసరగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఏకలవ్యుడు. గురువు లేకుండా గురువు బొమ్మను అక్కడ పెట్టుకొని టీచింగ్ నేర్చుకున్న వ్యక్తి ఎవరు అంటే ఏకలవ్యుడు అని చెప్పచ్చు. సో ఆ కాలం నుంచే మనకి భారతదేశంలో గిరిజనులు లేదా ట్రైబ్స్ అనే భావన అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇటువంటి గిరిజనులు లేదా ట్రైబ్స్ వీరిని ఎలా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారు అంటే భారతదేశానికి చెందిన రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి ద్వారా ఈ గిరిజనులని గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక ప్రాంతంలో ఈ వ్యక్తుల్ని ఒక ట్రైబ్గా, ఒక తెగగా గుర్తించాలి అనుకుంటే రాష్ట్రపతి రాజ్యాంగం ఆధారంగా వీరిని తెగలు అనేవి గుర్తించవచ్చు. ఇలా భారత రాష్ట్రపతి రాజ్యాంగం ఆధారంగా ఇప్పటి వరకు 730 తెగలు భారతదేశంలో, చూడండి నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా 730, మొత్తం 700 తెగలని గుర్తించడం అనేది జరిగింది. ఈ తెగలు మన దేశంలో అంటే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో
షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్టీ అంటాం మనం, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకే, ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం 2011లో ఎంతమంది ఉన్నారయ్యా అంటే 10,45,00,000 మంది భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నారు. ఈ 10,40,00,000 మంది భారతదేశ జనాభాలో అప్పటి జనాభా ప్రకారం 8% జనం వీరున్నారు. అలానే ల్యాండ్ ప్రకారం చూసుకుంటే భారతదేశం ల్యాండ్ కనుక 100% ఉంటే అందులో 15%, 15% ఈ గిరిజనులు లేదా ఆదివాసీలు లేదా ట్రైబ్స్ అనేవారు ఉండడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ 730 తెగలు భారతదేశంలో ఏవైతే గుర్తించారో వీరిని ఎలా గుర్తిస్తారు అంటే ఆర్టికల్ 342 ఆధారంగా, ఆర్టికల్ 342 ఆధారంగా మీరు ఒకటే ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 342 అనేది ఎప్పుడైనా ట్రైబ్స్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆర్టికల్ 342 అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్టికల్ 342 ఆధారంగా మొత్తం 730 మంది జాతులు ట్రైబ్స్ ఉన్నట్లు ఇండియాలో గుర్తించడం అనేది జరిగింది. ఈ 730లో అత్యధికంగా ట్రైబ్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా లేదా ఒడిషా, ఒడిషా. దీంట్లో 62 ట్రైబల్ తెగలు అనేవి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 62 తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకే, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అంటే ఏపీలో 33 తెగలు ఏపీలో ఉన్నాయి. మరి మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అంటే 32 ఉన్నాయి. తెలంగాణలో 32 తెగలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చూసాము 730 తెగలు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఈ 730 తెగల్లో మళ్ళీ కొన్ని స్పెషల్ తెగలు అంటే పీవీటీజీలుగా వీటిని చెప్పడం అనేది జరిగింది. పీవీటీజీలు అంటే ఏంటంటే ఇవి అంతరించిపోతున్న తెగలు. ఓకే, అంతరించిపోతున్న ట్రైబ్స్. ఓకే, ఈ పీవీటీజీలుని అంతరించిపోతున్న తెగలు అనే పేరుతో పిలుస్తుంటాము. అంతరించిపోతున్న తెగలు. ఈ అంతరించిపోతున్న తెగలు ఈ 730లో 75 తెగలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి నివేదిక చెప్పడం అనేది జరిగింది. అప్పుడు ఈ 75 పీవీటీజీల్లో ఒరిస్సాలో అంటే ఇక్కడ మనం 62 ఒరిస్సాలో ఉన్నాయని చెప్పాం ఇందాక మనం. ఈ 62లో ఒరిస్సాలో 15 తెగలు పీవీటీజీలు అనేవి ఉన్నాయి. అలానే ఏపీలో మొత్తం 7 పీవీటీజీలు, 33 తెగలకు గాను 7 తెగలు అంతరించిపోయే స్థితిలో ఉన్న తెగలుగా ఉన్నాయి. అలానే తెలంగాణలో చూసుకుంటే 7 తెగలు అంతరించిపోయే స్థాయిలో ఉన్న తెగలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదే మనం చూసినట్లయితే 1991 సంవత్సరంలో తీసిన జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ 1991 తీసిన జనాభా లెక్కల ప్రకారం ఆ టైంలో భారతదేశంలో మొత్తం 437 తెగలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అదే 2011లో తీసిన జనాభా లెక్కల్లో మనం ఏం చెప్పుకున్నాం, 730 తెగలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి ఇక్కడికి ఈ సంఖ్య అనేది పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ తెగలు అనేవి మనం బేసిక్ భావన అనేది చూసాం. ఈ తెగల గురించి భారతదేశంలో అంటే ట్రైబ్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తి భారతదేశంలో ఎవరు అంటే శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఈ ట్రైబ్స్ మీద పరిశోధన చేయడం అనేది జరిగింది. ఒకసారి చూడండి, భారతదేశంలో ట్రైబ్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. భారతదేశంలో ట్రైబ్స్ మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన రచించిన పుస్తకం ఏది అంటే రకరకాల తెగల మీద ఇతను పరిశోధన చేసి ఆ పరిశోధన వల్ల ఇతను రచించిన పుస్తకం ఏది అంటే ట్రైబ్స్ ఇన్ ఇండియా. ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఇతను రచించడం అనేది
జరిగింది. సో ఈ పుస్తకం ఆధారంగా భారతదేశంలో ఉన్న తెగలలో వైరుధ్యత ఉంది అని చెప్పి శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య చెప్పడం అనేది జరిగింది. అలానే మనం ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఈ హెన్రీ మోర్గాన్ అనే శాస్త్రవేత్త ప్రపంచంలో ఉన్న ట్రైబ్స్ మీద పరిశోధన చేయడం అనేది జరిగింది. అలానే ట్రైబ్ అనే పదాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు అంటే హెన్రీ మోర్గాన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అలానే నైజాం పరిపాలనలో ఆ పరిపాలనలో ఉన్న తెగల గురించి పరిశోధన చేసింది ఎవరు అంటే హైమన్ డార్ఫ్ అనే శాస్త్రవేత్త తెగల మీద పరిశోధన చేయడం అనేది జరిగింది. హైమన్ డార్ఫ్. ఓకే, ఇతను రచించిన ఏన్షియంట్ సొసైటీ అనే పుస్తకం ద్వారా ఈ విషయాన్ని ఇతని పరిశోధనల్ని దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకి తెగల గురించి. ఓకే, భారతదేశంలో ఒక జాతిని లేదా ఒక సమూహాన్ని ట్రైబ్గా లేదా గిరిజనులు ఆదివాసీలుగా గుర్తించడానికి భారత రాష్ట్రపతి దానికి రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 342 ప్రకారం వాటిని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు భారతదేశంలో 730 తెగలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ 730 తెగల్లో ఆంధ్రప్రదేశ్లో 33 తెగలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అలానే తెలంగాణలో 32 తెగలు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలానే ఒరిస్సాలో 62 తెగలు కూడా ఉన్నాయి. ఓకే, అలానే భారతదేశంలో ట్రైబ్స్ మీద పరిశోధన చేసింది వెన్నెలకంటి రాఘవయ్య. తర్వాత ప్రపంచంలో ట్రైబ్స్ మీద పరిశోధన చేసింది హెన్రీ మోర్గాన్ అనే శాస్త్రవేత్త. ఓకే, అలానే నిజాం నవాబ్ కాలంలో అక్కడ ట్రైబ్స్ మీద పరిశోధనలు చేసింది హైమన్ డార్ఫ్ ఏన్షియంట్ సొసైటీ అనే పుస్తకంలో ఈ పరిశోధనల్ని రచించడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రైబ్స్ యొక్క నిర్వచనం ఏంటో చూద్దాం. ట్రైబ్స్ అంటే ఏంటి, ఈ ట్రైబ్ అంటే దీని యొక్క నిర్వచనం ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. సో డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్. ఓకే, బేసికల్లీ ట్రైబ్ అంటే ఒకే సంస్కృతిని ఫాలో అవుతూ, చూడండి, ఒకే సంస్కృతి, ఆచారాలు లేదా పద్ధతులు, ఓకే, ఒకే సంస్కృతి, ఆచారాలు, పద్ధతులు ఇటువంటివన్నీ ఫాలో అవుతూ అందరూ ఒక కట్టుగా ఉంటూ, ఒక చోట ఉంటూ, ఒక సమూహంగా ఉంటూ, ఒకే అంతర్వివాహ కూటమినే తెగ అంటారు అని చెప్పి ఎవరయ్యా చెప్పింది అంటే ఇది బేసిక్ డెఫినేషన్ దీని యొక్క. ఓకే, ఈ ఒకే సంస్కృతి, ఆచారాలు, పద్ధతులు పాటిస్తూ ఒక సమూహంగా ఒకచోట ఉంటూ అక్కడ ఆ తెగలోనే వివాహాలు ఫాలో అయితే అంతర్వివాహాలు ఎవరైతే చేసుకుంటున్నారో దాన్ని తెగ అని మనం చెప్పొచ్చు. ఓకే, అదే ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 342 ప్రకారం, ఆర్టికల్ 342 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 342 ప్రకారం ఒక తెగని గుర్తించాలి అంటే వీరు ఒక ప్రాంతానికి చెంది ఉండాలి. అంటే వీరు మ్యాక్సిమం అడవుల్లో నివసిస్తూ అక్కడున్న దుంపలు ఇవన్నీ తింటూ ఉంటారు. ఓకే, వీరి వరకు ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. అలానే ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీరి వరకు ప్రత్యేకమైన నమ్మకాలు కూడా ఉంటాయి. ఓకే, ఇటువంటి విధానాలందరినీ ఫాలో అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని ట్రైబ్గా ఈ ఆర్టికల్ 342 ప్రకారం మనం గుర్తించవచ్చు. ఒక ప్రాంతంలో ఉంటూ ఒక ప్రత్యేకమైన మతం, ఓకే, ఒక ప్రత్యేకమైన మత నమ్మకాలు, ఒక ప్రత్యేకమైన విశ్వాసాలు, ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఇటువంటి ఫాలో అవుతున్న ఒక సమూహం ఏదైతే ఉంటుందో దాన్ని ట్రైబ్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ ట్రైబులు ఏపీలో 33 ఉన్నాయని చెప్పి మనం ఇందాకే చెప్పుకున్నాం. ఓకే,
ఇది ట్రైబ్ యొక్క డెఫినేషన్. అయితే ఈ ట్రైబ్స్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలవడం అనేది జరిగింది. ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ట్రైబ్ లేదా గిరిజన అనే పదం ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందయ్యా అంటే, ఇది మన భారతదేశపు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ద్వారా ఈ ట్రైబ్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ట్రైబ్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ ట్రైబ్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. సర్ బయాన్స్ అనే శాస్త్రవేత్త ట్రైబ్స్కి ఇచ్చిన పేరు అంటే ది హిల్ ట్రైబ్స్ అనే పేరుతో వీరిని పిలవడం అనేది జరిగింది. ఓకే, సర్ బయాన్స్ అనే శాస్త్రవేత్త వీళ్ళని ది హిల్ ట్రైబ్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. హిల్ ట్రైబ్స్ అనే పేరుతో వీరిని పిలవడం అనేది జరిగింది. అలానే హటన్ అనే శాస్త్రవేత్త ది ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్పడం అనేది జరిగింది. ప్రిమిటివ్ ట్రైబ్స్ అనే పేరుతో వీరిని పిలవడం అనేది జరిగింది. తర్వాత మనం మొదటి లెసన్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. రిస్లే అనే శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, ఈ రిస్లే అనే శాస్త్రవేత్త వీరిని అబ్ ఒరిజినల్ లేదా అబ్ ఆరిజినల్ ట్రైబ్స్ అని కానీ, ఓకే, లేదా దేశీ ట్రైబ్స్ అని కానీ వీరిని పిలవటం అనేది జరిగింది. రిస్లే అనే శాస్త్రవేత్త అబ్ ఆరిజినల్ ట్రైబ్స్ లేదా దేశీ ట్రైబ్స్ అని వీరిని పిలవటం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు భారతదేశంలో సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి థక్కర్ బాపా ఎలా పిలిచారు అంటే, థక్కర్ బాపా వీరిని ఆది ట్రైబ్స్, ఓకే, ఆది జాతి లేదా ఆది ట్రైబ్స్ లేదా ఆది ప్రజ అనే పేరుతో వీరిని పిలవటం అనేది జరిగింది. ఓకే, అలానే ఇంకొక సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి జిఎస్ ఘర్యే అంటే గోవింద సదాశివ్ ఘర్యే అనే శాస్త్రవేత్త వీరిని ఏ రకంగా పిలిచాడయ్యా అంటే హిందూ ట్రైబ్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. ఎందుకు హిందూ ట్రైబ్స్ అనే పేరుతో పిలిచారు అంటే, వీరు కొంతమంది ఎవరైతే ట్రైబ్స్లో కొంతమంది ఉన్నారో వారు పూర్తిగా హిందూ మతాన్ని ఫాలో అవుతూ హిందూ మతంలో కలిసిపోయారు అనే ఉద్దేశంలో వీరిని హిందూ ట్రైబ్స్ అని చెప్పి పిలవటం అనేది జరిగింది. హిందూ ట్రైబ్స్. హిందూ ట్రైబ్స్ అనే పేరుతో వీరిని పిలవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. కానీ అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాన్ని వాడింది ఎవరయ్యా అంటే, ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాన్ని వాడింది మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ సైమన్ కమిషన్ మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ అనే పదాన్ని ఫస్ట్ టైం వీళ్ళు భారతదేశంలో యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా. అలానే బ్రిటిష్ పరిపాలనా కాలంలో కొంతమంది తెగలు ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ ట్రైబ్స్, చూడండి మీరు తమిళ యాక్టర్ కార్తీ నటించిన సినిమా ఖాకీ ఏదైతే ఉందో ఆ సినిమా కనుక మీరు చూసినట్లయితే ట్రైబ్స్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో కొంతమంది కొన్ని జాతులు కొన్ని తెగలని వీరిని క్రిమినల్స్గా పరిగణించి జైల్లో ఉంచేవాళ్ళు ఎప్పుడు. అందువల్ల వారు సడన్గా ఒక్కసారిగా సమాజంలోకి వచ్చేసరికి వారు అంటే అడవుల్లోంచి జైల్లోకి వెళ్ళిపోయి సడన్గా సమాజంలోకి వచ్చేసరికి వారికి బతకడం ఎలా చేతగాక జనాల మీద పడి దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆ సినిమా ఉంటుంది. సో ఈ బ్రిటిష్ కాలంలో వీరిని ఎలా పిలిచారు అంటే క్రిమినల్ ట్రైబ్స్ అనే పేరుతో పిలిచారు. కానీ చిన్నగా ఈ క్రిమినల్ ట్రైబ్స్నే వీరు నోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరుతో పేరు మార్చి పిలవడం అనేది జరిగింది. నోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరుతో పిలిచారు.
ఇది ఎప్పుడు? స్వాతంత్రానికి ముందు. ఎవరు పిలిచేవారు క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి? బ్రిటిష్ వాళ్ళు పిలిచేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇదే స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే, క్రిమినల్ ట్రైబ్స్ అంటే వాళ్ళ మనసులు నొచ్చుకుంటున్నాయి కాబట్టి అలా పిలవద్దు, అందువల్ల వాళ్ళని ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ అని పిలుద్దామని చెప్పారు. ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్. ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ కాస్త ఇప్పుడు క్రిమినల్ ట్రైబ్స్ కాస్త నోటిఫైడ్ ట్రైబ్స్గా ఎలా మార్చారో, ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మార్చడం అనేది జరిగింది. డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ ట్రైబ్స్గా పిలవడం అనేది జరిగింది. ఓకే, ఇది వివిధ విషయాల్లో ట్రైబ్స్ని ఎవరెవరు ఏ రకంగా పిలిచారు ఓకే అనేది ఇప్పుడు మనం చూడటం అనేది జరిగింది. రకరకాల శాస్త్రవేత్తలు అసలు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అనే పదం భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరి ద్వారా వచ్చిందంటే సైమన్ కమిషన్ ద్వారా వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన లక్షణాలు, ఓకే, ఒక తెగ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ మనం ఆర్టికల్ 342 చూసేటప్పుడు ఆల్రెడీ మనం దానికి సంబంధించిన లక్షణాలు అనేవి చూసాం. ఇప్పుడు ఒకసారి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో బేసిక్గా ఈ ట్రైబ్స్, తెగలు లేదా గిరిజనులు ఎలా ఉంటారు అంటే సమాజానికి దూరంగా, ఓకే, సమాజానికి దూరంగా అడవులలో నివసిస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్, అడవులలో నివసిస్తూ ఉంటారు. ఓకే, అంటే నాగరికతకి దూరంగా ఉంటారు. నాగరికతకి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా ఉంటారు. ఓకే, అలానే వీరు కొత్త వారితో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సిగ్గు, బిడియం వంటి విషయాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వాళ్ళ వడ్డుకు వాళ్ళు జీవించటం, మిగతా మనుషుల్లో కలవలేకపోవటం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే వీరి యొక్క భాష కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. వీరి యొక్క భాష కూడా ప్రత్యేక భాష అనేది వీరికి ఉంటుంది. సో ఈ ప్రత్యేక భాష అంటే దీనికి స్లాంగ్ మాట్లాడడానికి మాండలికం అయితే ఉంటుంది, కానీ దీనికి లిపి అనేది ఉండదు. మాండలికం ఉంటుంది కానీ దీనికి లిపి అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు. అలానే వీరికి అనేక విశ్వాసాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వీరికి విశ్వాసాలు లేదా మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే, విశ్వాసాలు లేదా మూఢనమ్మకాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే అంటే వీరు ప్రత్యేకంగా ఒక మతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ ఉన్న గ్రామ దేవతను లేదా వారికి సంబంధించిన దేవుణ్ణో ఎవరో ఒకరిని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అందువల్ల అక్కడ లోకల్గా ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో అతన్ని వీళ్ళు విపరీతంగా నమ్ముతారు. విపరీతంగా అపారమైన నమ్మకం ఉంటుంది లోకల్గా ఉన్న లీడర్ మీద, అంటే నాయకుడి మీద. అతను ఏం చెప్తే అతను వీళ్ళు అది చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. పెద్ద మీద అపారమైన నమ్మకం అనేది ఉంటుంది. ఓకే, ఇతను చెప్పిన ఏవైతే ఉంటాయో ఆ విశ్వాసాలన్నీ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, లోకల్గా గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వీరు వారిని బాగా పూజించడం అనేది జరుగుతుంది. పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, ఇటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దేవతల్ని వీరు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలానే మన ఏపీలో కనుక చూసుకున్నట్లయితే చెంచులు ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామిని, చెంచితాని ఎక్కువగా పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నరసింహస్వామిని, లక్ష్మీదేవిని చెంచిత అనే పేరుతో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీరికి ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. అలానే పాలన ఊరి పెద్ద చేతిలో పెట్టేస్తారు. ఓకే, పెద్ద ఏది చెప్తే అది వీళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతుంటారు. ఓకే, బ్లైండ్గా ఫాలో అయిపోతూ అతని విశ్వాసాలు అలానే అతని యొక్క ఆజ్ఞలన్నీ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఇది వీరి యొక్క లక్షణాల గురించి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పివి
పీవీటీజీలు. చూడండి, పీవీటీజీలు అంటే ప్రిలిమినరీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అంతరించిపోతున్న తెగలకి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వీరిని పీవీటీజీలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీ జార్ఖండ్ పర్యటనలో ఈ పీవీటీజీల కోసం 24,000 కోట్లు కొత్త పథకాలని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 24,000 కోట్లతో. దీని పేరు ఏం పెట్టారు అంటే పిఎం జన్జాతి యోజన. పిఎం జన్జాతి యోజన అనే పేరుతో దీన్ని పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఇది మన కరెంట్ అఫైర్స్లో కూడా ఈ పథకం గురించి చెప్పుకున్నాం. 24,000 కోట్లతో వారి అభివృద్ధికి శంకుస్థాపనలు అనేవి చేయడం అనేది జరిగింది. ఎక్కడ చేశారు? జార్ఖండ్లో. ఎందుకు జార్ఖండ్ వెళ్ళారు? అక్కడ ప్రముఖ ట్రైబల్ అయినటువంటి బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ బిర్సా ముండా యొక్క గ్రామం ఏదైతే ఉందో ఆ ఉలిహాతు అనే గ్రామం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ పథకాలన్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది జార్ఖండ్లో. ఓకే, ఇది పీవీటీజీలు అంటే అంతరించిపోతున్న జాతి. ఎందుకు అంతరించిపోతున్నారు? కారణాలు ఏంటి అంటే వీరు జనాభా తక్కువగా ఉండటం, అలానే నాగరికతకి దూరంగా ఉండి ఎక్కడో అడవుల్లో నివసిస్తూ అడవుల్లో ఉండటం వల్ల వీరు సమాజానికి సంబంధం లేకుండా జ్వరం కానీ ఏదన్నా రోగాల పాలైతే బయటికి రాకుండా పసర మందులు తీసుకోవటం, కొన్ని ఇటువంటి విషయాల వల్ల ఈ జాతులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. వీళ్ళ జనాభా అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్న జనం ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్లో నివసించేవారు కొంతమంది వాళ్ళల్లో నాగరికులయ్యి శుభ్రంగా ఈ సిటీస్కి వచ్చేసి పట్టణీకరణ ఏదైతే ఉంటుందో సిటీస్కి వచ్చేసి ఇక్కడ ఉద్యోగాలు చూసుకోవటం, ఇటువంటి విషయాలు అనేవి జరిగినాయి. అందువల్ల ఈ పీవీటీజీలు ఏవైతే ఉన్నాయో వీరు పూర్తిగా ప్రకృతికి దగ్గరగా అడవుల్లో ఉంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి పెట్టుకొని వారి పెద్ద చెప్పేవి నమ్ముతూ, అలానే మిగతా జనాలకి దూరంగా ఎక్కువగా పశువులను ప్రేమిస్తూ వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇటువంటి పీవీటీజీలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 75 ఉన్నాయి. ఓకే, ప్రివిలైజ్డ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ. గుర్తుపెట్టుకోండి, ఈ పీవీటీజీలు చాలా ఇంపార్టెంట్. 75 ఉన్నాయి ఇండియాలో. ఈ 75లో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మన పొరుగున ఉన్న ఒడిషా రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 13 ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదే మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే 7 ట్రైబ్స్ అనేవి మన రాష్ట్రంలో పీవీటీజీలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది పీవీటీజీల గురించి. అలానే నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక ట్రైబ్ అనేది రాజ్యాంగపరంగా గుర్తించబడాలి లేదా ఒక ట్రైబ్ అనేది గవర్నమెంట్ పరంగా గుర్తించబడాలి అంటే దానికి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర అనేది అవసరమని చెప్పాం. అలానే దీనికి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కూడా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రాజ్యాంగపరంగా ఈ ట్రైబ్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. సో గిరిజనులు రాజ్యాంగ గుర్తింపు. ఓకే, మొట్టమొదటిగా మనం ట్రైబ్ అని పేరు వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ ఏదయ్యా అంటే ఆర్టికల్ 342. ఈ ఆర్టికల్ 342 ప్రకారం భారతదేశంలో ట్రైబ్స్ని రాష్ట్రపతి గుర్తించవచ్చు, అంటే నోటిఫై చేయొచ్చు. అలానే వీటిని 342(1) ఏదైతే ఉందో దీని ప్రకారం భారతదేశంలో కొత్త ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించవచ్చు. అలానే 340
2 దీని ద్వారా ఈ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఓకే, వీటికి సంబంధించిన గుర్తించిన ట్రైబ్స్ని, ఒక ప్రాంతంలో ట్రైబ్స్ని గుర్తించి ఈ రాజ్యాంగాలు దాంట్లో ఏదైనా చేంజ్ చేయాలి ఈ ట్రైబ్స్కి సంబంధించిన విషయాలంటే రాజ్యాంగంలో సవరణకు విధానానికి ఈ 342 సెక్షన్ అనేది యూజ్ అవుతుంది, ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. అలానే 366 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది ట్రైబ్ అనే పదానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. 366 ఆర్టికల్ ఏమిచ్చినాయా అంటే నిర్వచనం. అలానే 344 వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉన్నాయి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి. ఓకే, అలానే 342 వచ్చేసరికి సవరించటం. ఓకే, ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ అనేవి ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని యాడ్ చేయడం కానీ అలానే వాటిని సవరించడం కానీ చేయడానికి చూస్తాం. నెక్స్ట్ మన పంచాయతీ రాజ్ అంటే లోకల్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆర్టికల్ 244 అనే ఆర్టికల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆర్టికల్ 244 ఏంటి అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేక గిరిజన రాష్ట్రాలు అనేవి మనకు ఉన్నాయి. 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అటు ఈశాన్య రాష్ట్రాలు. సో ఆ ఈశాన్య రాష్ట్రాల్లో భాగంగా కొన్ని గిరిజన రాష్ట్రాలు ఉన్నాయి. సో గిరిజన ప్రాంతాల్లో మనం ఇందాక చెప్పుకున్నాం, అక్కడ పంచాయతీలు వాళ్ళే నిర్వహించుకుంటారు. గిరిజన పంచాయతీలు వారే నిర్వహించుకుంటారు, అది వారి సంస్కృతి. కాబట్టి ప్రతి ఒక్క సంస్కృతిని గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ప్రతి ఒక్క సంస్కృతిని వీరు ఒబే చేయాలి. ఓకే, ప్రతి ఒక్క సంస్కృతిని ఒబే చేసి దాన్ని గౌరవిస్తూ ఈ వారి యొక్క లోకల్ పంచాయతీలని చట్టబద్ధమైనవిగా చేస్తూ, ఓకే, ఆ ఏరియాలో పంచాయతీ వ్యవస్థ అంటే మనకి ఎంఆర్ఓలు అలానే గ్రామ సర్పంచ్ వీళ్ళంతా మనకి పంచాయతీ వ్యవస్థలో ఉంటారు. కానీ పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబరు, ఉప సర్పంచ్ వీళ్ళంతా ఉంటారు. కానీ ఇక్కడ వీరికి సంబంధించి ప్రత్యేకమైన పంచాయతీలు అనేవి వీళ్ళు నిర్వహించుకోవచ్చు. ఈ ఆర్టికల్ 244 వచ్చేసరికి ఏంటంటే షెడ్యూల్డ్ 5 అండ్ షెడ్యూల్ 6 గురించి చెప్తూ ఉంటుంది ఆర్టికల్ 244 వచ్చేసరికి. సో ఈ రెండు ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైన స్థానిక స్వపరిపాలన అని చెప్పుకోవచ్చు ఆర్టికల్ 244. ఓకే, అయితే ఇక్కడ మనం చూడండి, ఒక దేశంలో ట్రైబ్స్ని లేదా గిరిజనులను గుర్తించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది అని చెప్పుకున్నాం. అంటే ప్రెసిడెంట్కి అధికారం ఉంది అని చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ అంటే ఎవరండి? దేశంలో మొట్టమొదటి పౌరుడు. కాబట్టి ఆ దేశంలో ఉన్న ట్రైబ్స్ని అతను గుర్తించగలుగుతున్నారు. కానీ మరి ఒక రాష్ట్రం ఉందనుకోండి, సపోజ్ తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్స్ని గుర్తించడానికి గవర్నర్కి అధికారం ఉంటుందా అంటే ఉండదు. ఓకే, గవర్నర్కి అధికారం అనేది ఉండదు. ట్రైబల్స్ని గుర్తించే అధికారం కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది రాజ్యాంగం ఇచ్చిన గుర్తింపులు ఎవరికయ్యా అంటే ట్రైబల్స్కి రాజ్యాంగ ప్రకారంగా ఉన్న నిర్వచనాలు కానీ అలానే సవరించడం ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్స్. నెక్స్ట్ వీరి యొక్క వివాహ విధానం ఎలా ఉంటుంది, అలానే వీరి మీద వేసిన వివిధ కమిటీలు ఏంటి అనేవి మనం 1 by 1 చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ అయినటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో తెగలు గిరిజన జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం. సో మనం యూనిట్ స్టార్టింగ్లో చూసాం, భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం 10.45 crores ఉన్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీంట్లో 8.6% వచ్చేసరికి ఇది మొత్తం జనాభాలో శాతం అని చెప్పుకున్నాం. ఓకే, ఈ ట్రైబ్స్ యొక్క జనాభా 2001 నుంచి 2011 వరకు చూసుకున్నట్లయితే 23% పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. 23%.
23.7% అనేది పెరిగింది అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే ఈ ట్రైబ్స్ యొక్క సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే 960. సో సెక్స్ రేషియో అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. 990. సెక్స్ రేషియో విషయం అనేది తెలిసే ఉంటుంది. సో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉంటారో చూస్తే దాన్నే సెక్స్ రేషియో అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, అలానే ఈ గిరిజనుల యొక్క అక్షరాస్యత రేటు అంటే లిటరసీ ఎంత ఉంది అంటే 58% ఉంది వీళ్ళలో లిటరసీ రేటు 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకే, ఏ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్నారయ్యా అంటే 2011 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్నారు. రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్రలో గిరిజనులు దేశంలో రెండవ అత్యధిక స్థానంలో ఉన్నారు. అతి తక్కువ గిరిజనులు ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా. ఓకే, అతి తక్కువ గిరిజనులు ఉన్న రాష్ట్రం గోవా, అతి ఎక్కువ గిరిజనులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది జనాభాని బేస్ చేసుకొని, ఇది జనాభాని బట్టి. అదే మనం పర్సంటేజ్ అంటే శాతాన్ని బట్టి మనం చూసినట్లయితే ఒక రాష్ట్రంలో మిజోరాం రాష్ట్రం ఏదైతే ఉందో ఈ మిజోరాం రాష్ట్రంలో దగ్గరగా 94.4% ట్రైబల్సే ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో నెక్స్ట్ హర్యానా, ఈ రెండు రాష్ట్రాలు భారతదేశంలో ట్రైబల్స్ లేని రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ట్రైబల్స్ లేని రాష్ట్రాలుగా పంజాబ్ అలానే హర్యానా. ఈ రెండు రాష్ట్రాల్లో అడవి శాతం అనేది చాలా తక్కువ. కానీ ఈ పంజాబ్లో నివసిస్తున్నటువంటి గుజ్జర్లు ఎవరైతే ఉన్నారో వీరికి ట్రైబ్ యొక్క లక్షణాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అత్యధిక జనాభా ఉన్న యూటీ ఏది అంటే దాద్రా నగర్ హవేలీ అని చెప్పవచ్చు. సో దాద్రా నగర్ హవేలీ అత్యధిక శాతం జనాభా ఉన్న రాష్ట్రం ఏది అంటే దాద్రా నగర్ హవేలీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అత్యధిక జనాభా ఉన్న యూటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 100కి 100% షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే యూటీ ఏది అంటే లక్షద్వీప్ అని మనం చెప్పచ్చు. 100కి 100% షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే లక్షద్వీప్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు రాష్ట్రాల గురించి చూసాం. మరి భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ట్రైబ్స్ అంటే గిరిజన తెగ ఏది అంటే భిల్లు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ట్రైబ్ని బిల్లులు, వీరు రాజస్థాన్ ప్రాంతంలో ఉంటారు. నెక్స్ట్ రెండవ స్థానంలో సంతాలీలు రెండవ స్థానంలో ఉంటారు. అలానే భారతదేశంలో అతి తక్కువ చూడండి, ఇవేమో అత్యధిక స్థానంలో ఉన్న గిరిజన తెగల అత్యధిక జనాభా ఉన్న గిరిజన తెగలు. అదే అత్యల్ప గిరిజన తెగలు ఎవరు అంటే అత్యల్ప జనాభా ఉన్న గిరిజన తెగలు ఎవరు అంటే సెంటిలియోన్లు. ఓకే, సెంటిలియోన్లు వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే లక్షద్వీప్, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో వీరు ఉండమనేది జరుగుతుంది. అలానే అండమాన్ నికోబార్ ఏదైతే ఉంటుందో అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉంటుందో ఈ యూటీలో ఉండమనేది జరుగుతుంది. సో ఆ ఒక్క ప్రాంతంలోనే వీరు ఉంటారు. అందువల్ల ఈ సెంటినలీలు లేదా సెంటిలియన్లు ఎవరైతే ఉన్నారో వీరు భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న ట్రైబ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది
భారతదేశంలో ఉన్న ట్రైబ్స్ గురించి 2011 జనాభా ఏదైతే ఉందో దాని గురించి ఇప్పటివరకు మనం చూడటం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే గిరిజనులు సంబంధించి వివిధ రకాల కమిషన్లు ఏవైతే చేశారో ఆ కమిషన్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. గిరిజనులపై వివిధ కమిషన్లు. ఓకే, గిరిజనులపై ఏ రకాలైన కమిషన్లు వేశారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏమేమి కమిషన్లు వేశారంటే, మొట్టమొదటిది దేబర్ కమిషన్ లేదా దేబర్ కమిటీ. ఇది 1960లో ఈ దేబర్ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఎందుకు వేశారు ఈ కమిటీ? దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే, షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి, దీని గురించి అధ్యయనం ఏదైతే ఉందో ఈ అధ్యయనం కోసం ఈ దేబర్ కమిటీని వేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ. ఓకే, ఈ రెండు వీటి గురించి సంక్షేమం ఏదైతే ఉంటుందో ఈ ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమం మీద కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ అనేది వేశారు. దీనికి ఎస్సీ ఎస్టీల యొక్క సంక్షేమం గురించి. ఏ సంవత్సరంలో వేశారా ఇది అంటే 1968వ సంవత్సరంలో ఈ కమిటీ వేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చందా పార్లమెంటరీ. చందా పార్లమెంటరీ కమిటీ 1969వ సంవత్సరంలో దీనికి వేయడం అనేది జరిగింది. ఈ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఎస్టీల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ కమిటీ అనేది నియమించారు. ఓకే, నెక్స్ట్ చందా పార్లమెంటరీ తర్వాత బిఎన్ లోకూర్ కమిటీ. ఓకే, బిఎన్ లోకూర్ కమిటీ. ఈ బిఎన్ లోకూర్ కమిటీ కూడా 1965వ సంవత్సరంలో వేయడం అనేది జరిగింది. బిఎన్ లోకూర్ కమిటీ 1965వ సంవత్సరంలో వేశారు. దీని యొక్క ప్రత్యేకత అంటే కారణం ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీల యొక్క జాతిపరంగా వీరి అభ్యున్నతి ఏదైతే ఉంటుందో దానికోసం ఈ లోకూర్ కమిటీ వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ది ఎల్విన్ కమిటీ. ఫిఫ్త్ది ఎల్విన్ కమిటీ అని చెప్తారు. ఇది 1959లో వేయడం అనేది జరిగింది. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన ప్రత్యేక సమితులు ఏవైతే ఉంటాయో, అంటే గ్రామ పంచాయతీ సమితులు ఏవైతే ఉంటాయో వాటి మీద అధ్యయనానికి ఈ కమిటీ ఎల్విన్ కమిటీ అనేది వేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఆరోది బీకే రాయ్ బర్మన్. నెక్స్ట్ది ఆరోది వచ్చేసరికి బీకే రాయ్ బర్మన్ కమిటీ. ఈ రాయ్ బర్మన్ కమిటీ 1980వ సంవత్సరంలో ఈ కమిటీని వేయడం అనేది జరిగింది. అడవుల మీద అధ్యయనం, చూడండి, అడవుల మీద అధ్యయనం, అలానే గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనుల మీద అధ్యయనం, అడవుల మీద అధ్యయనం, అలానే గిరిజనుల మీద అధ్యయనం కోసం ఈ కమిటీ వేయడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. 7, 8 కమిటీల గురించి చూద్దాం. 7వది షెల్యువో కమిటీ. షెల్యువో కమిటీ ఇది 1966వ సంవత్సరంలో వేయటం అనేది జరిగింది. ఎందుకు ఈ కమిటీ వేశారు అంటే, గిరిజన అభివృద్ధి పథకాలు, గిరిజన అభివృద్ధి
పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల గురించి ఈ షెల్యూఓ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎల్పి విద్యార్థి కమిటీ. ఎల్పి విద్యార్థి కమిటీ ఇది 1968లో వేయడం అనేది జరిగింది. ఎవరు ఈ కమిటీ వేసింది అంటే ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం ఈ ఎల్పి విద్యార్థి కమిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎల్పి విద్యార్థి కమిటీని ప్రణాళికా సంఘం నియమించడం అనేది జరిగింది. ఇది కూడా గిరిజన అభివృద్ధి పథకాల గురించే ఈ కమిటీ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, ఇవి గిరిజనులపై వేసిన వివిధ రకాల కమిటీలు లేదా కమిషన్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంట్లోనే ముఖ్యమైన తేదీలు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్టు 9వ తారీఖుని అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ట్రైబల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఆగస్ట్ 9 ఇంటర్నేషనల్ ట్రైబల్ డే. ఇంటర్నేషనల్ ట్రైబల్ డేగా సెలబ్రేట్ లేదా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆగస్టు 9ని 1982వ సంవత్సరం ఆగస్టు 9 1982వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఆగస్టు 9 1982లో గిరిజన హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ గిరిజన హక్కులపై తీర్మానం ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, గిరిజన హక్కులపై తీర్మానం ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ 1993వ సంవత్సరం ఏదైతే ఉంటుందో దీన్ని ఇంటర్నేషనల్ ట్రైబల్ ఇయర్ అంటాం. ఇంటర్నేషనల్ ట్రైబల్ ఇయర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే అంతర్జాతీయ ట్రైబల్ దినోత్సవం, గిరిజన సంవత్సరంగా దీన్ని పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రైబల్ యూనివర్సిటీస్ అని చెప్పి మనం వినే ఉంటాం. సో భారతదేశంలో ఈ ట్రైబల్ యూనివర్సిటీస్, మొట్టమొదటి ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టారు అంటే ఎక్కడైతే ట్రైబల్ జనాభా అధికంగా ఉందో, గిరిజన జనాభా అధికంగా ఉందో అక్కడే ఈ ట్రైబల్ యూనివర్సిటీని పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ట్రైబల్ జనాభా అధికంగా ఉంటుంది. అక్కడ ఉన్న అమరకంటక్, అమర్కంటక్లో ట్రైబల్ యూనివర్సిటీ అనేది పెట్టారు. ఓకే, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ. మొట్టమొదటి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడ స్థాపించారు అంటే అమర్కంటక్ అని మనం చెప్పవచ్చు. ఏ సంవత్సరం అంటే 2007వ సంవత్సరంలో ఈ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని స్థాపించడం అనేది జరిగింది. ఓకే, అలానే యుఎన్ఓకి సంబంధించి గిరిజన హక్కుల డిక్లరేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది అన్నా కూడా 2007వ సంవత్సరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన కమిషన్లు అలానే తేదీలు. ఈ గిరిజన నిద్రాశాలలు, గిరిజన యువ నిద్రశాల అంటే ఈ ట్రైబ్స్ లేదా గిరిజనుల్లో ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఆ గ్రామంలో ఉండేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒకచోట కూడగట్టుకొని అక్కడ వీరికి ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఓకే, అలానే వేట. సో వీరందరికీ వేట ఆడితేనే ఆహారం అనేది ఉంటుంది కాబట్టి సో వేట అనేది ఎలా చేయటం, ప్రామినెంట్గా ఎలా చేయాలి, వేట ద్వారా ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలన్నీ ఈ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళంతా ఒక చోట చేరి అక్కడ వీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే గిరిజనుల యువ నిద్రశాలలు అని చెప్పి ఇంతకుముందు పిలుస్తుండేవాళ్ళు. సో కాలక్రమేణా ఇవి కనుమరుగైపోయినాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ భౌగోళిక పరంగా అలానే జాతుల పరంగా ఈ గిరిజనులని
ఎలా డివైడ్ చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ప్రాంతాల పరంగా అలానే వీరి యొక్క చేసే వృత్తుల పరంగా ఎలా డివైడ్ చేశారు, దీనికి సంబంధించి గిరిజనులు ఏదైతే ఉందో ఆదిమ గిరిజన తెగలు, ఈ ఆదిమ గిరిజన తెగలు వీరి యొక్క భౌగోళిక స్వరూపం, అంటే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం ఆధారంగా వీరిని ఎలా డివైడ్ చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, భారతదేశంలో ఉన్న 17 రాష్ట్రాలు, అంటే మొత్తం రాష్ట్రాల్లో ఉన్న 17 రాష్ట్రాల్లో ఈ గిరిజనుల జనాభా అనేది ఉంది. మిగతా రాష్ట్రాల్లో జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలానే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాలు, వీటిలో ఉన్న జనాభా ఏదైతే ఉంటుందో దీన్ని బిఎస్ గుహ తను 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. బిఎస్ గుహ 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. సో ఇట్లా 17 రాష్ట్రాలు, యూటీల్లో మొత్తం ఎన్ని రకాల జాతులు ఉన్నారు అంటే 75 రకాల జాతులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఆదిమ గిరిజన తెగ అంటే భౌగోళిక స్వరూపాన్ని బేస్ చేసుకొని మనం పీజీవీటీలు అనే పేరు మనం పెట్టుకున్నాం. పీవీజీటీలు, వల్నరబుల్ ట్రైబ్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, ఈ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీలు. ఓకే, ఈ పీవీటీజీలు ఏవైతే ఉన్నాయో ఇవి 17 రాష్ట్రాలు అలాగే యూటీల్లో మొత్తం 75 తెగలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దీని ఆధారంగా అలానే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం ఆధారంగా బిఎస్ గుహ 3 రకాలుగా ఈ గిరిజనులని వర్గీకరించడం అనేది జరిగింది. సో ఈ 3 రకాల వర్గీకరణలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది ఉత్తర భారతం లేదా ఈశాన్య భారతం. ఉత్తర భారతదేశం లేదా ఈశాన్య భారతదేశం ఏదైతే ఉందో దీన్ని ఒక మండలంగా విభజించడం జరిగింది. ఒకసారి చూడండి, నేను రఫ్ డయాగ్రామ్ వేస్తాను, పూర్తిగా ఎలా ఉంటుందని కాదు ఇండియా. ఓకే, ఇది మన సౌత్ ఇండియా అనుకోండి, దీన్ని ఒక పార్ట్గా డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే ఓకే, సరే నేను రఫ్ డయాగ్రామ్ గీసాను. ఓకే, సో ఇండియా ఇలా ఉందనుకుంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ భౌగోళిక స్వరూపాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. సో మొట్టమొదటి ప్రతిపాదన వచ్చేసరికి ఈశాన్య భారతం లేదా ఉత్తర భారతదేశ నమూనా. రెండవది మధ్య కేంద్ర మండల నమూనా, అంటే సెంట్రల్ ఇండియా లేదా మధ్య కేంద్ర మండల నమూనా. మూడవది దక్షిణ భారతదేశ నమూనా, దక్షిణ భారతదేశ నమూనా లేదా అండమాన్ నికోబార్ నమూనా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఉత్తర భారతదేశం లేదా ఈశాన్య భారతం అంటే ఈ జమ్మూ కాశ్మీర్ మొదలుకొచ్చి ఈ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ పార్ట్లో ఉన్న ట్రైబల్స్ని ఒక సెట్గా చేసేసి ఈ పార్ట్ వరకు ఒక సెట్గా చేయడం అనేది జరిగింది. సో ఈ పార్ట్లో ఉన్న రాష్ట్రాలు ఏవయ్యా అంటే చూడండి ఒకసారి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక రాష్ట్రం ఉంది ఇక్కడ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు ఇది యూటీ. ఓకే, కానీ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, లడక్ కావచ్చు, రెండు ఒకచోటే. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఈ రెండు ఇక్కడే వస్తాయి. ఓకే, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఒక రాష్ట్రం వస్తుంది, ఏంటది? ఉత్తరప్రదేశ్. ఓకే, యూపీ కూడా ఈ ఈశాన్య భారత లేదా నార్త్ ఇండియన్ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అస్సాం. ఓకే, అస్సాం తర్వాత ఇటు చివర అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఇంకేముంటాయి అక్కడ?
ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటాం. మేఘాలయ, మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్. ఓకే, చూడండి ఒకసారి. మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకే, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్. ఓకే, ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం మనకి ఈశాన్య భారత లేదా ఉత్తర భారత పరిధిలోకి వస్తాయి. అలానే మిజోరాం, మణిపూర్. ఓకే, మణిపూర్ ఈ రాష్ట్రాలు మొత్తం ఉత్తర భారత లేదా ఈశాన్య భారత పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్లో ఉండే తెగలు ఏవయ్యా అంటే మొదటిది గుజ్జర్లు, బోట్లు, గుజ్జర్లు అలానే బోట్లు. వీళ్ళంతా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో ఉండే తెగలు లేదా గడ్డీలు. వీరందరూ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. అలానే యూపీ పరంగా చూసుకుంటే ఇక్కడ ట్రైబల్ అనేది చాలా తక్కువ. ఓకే, ట్రైబల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. అయితే ఈ రాష్ట్రంలో ఉండే ట్రైబల్స్ ఎవరు అంటే ఒకళ్ళు థారస్లు, రెండు బడియాలు. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు రకాలైన ట్రైబల్స్ అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అస్సాం స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అబ్హోర్లు. మీరు కనుక ఈ రీసెంట్గా వచ్చిన మూవీ కార్తికేయ 2 సినిమా కనుక చూస్తే ఆ మూవీలో ఈ ట్రైబ్ గురించి చెప్పడం జరుగుతుంది, అబ్హోర్ల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అలానే అస్సాంలో ఉన్న మరికొన్ని ట్రైబ్స్ ఏంటంటే మిజో, గారో. ఓకే, ఇవి మనం జాగ్రఫీ చదువుకునేటప్పుడు కూడా ఈ హిల్స్ అనేవి వస్తాయి. గారో హిల్స్, జయంతియా హిల్స్. ఓకే, అలానే ఖాసీ. ఇటువంటి తెగలన్నీ మొత్తం అస్సాంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రముఖమైన తెగ ఏది అంటే లేప్చాస్ అని మనం చెప్పుకోవచ్చు. లేప్చాస్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రముఖమైన తెగ. నెక్స్ట్ మేఘాలయ మనం ఆల్రెడీ చూసాం, ఖాసీ తెగ. నెక్స్ట్ త్రిపుర ఏదైతే ఉంటుందో ఈ త్రిపురలో ప్రధానమైన తెగలు వచ్చేసరికి త్రిపురీలు లేదా మావోలు. ఓకే, నెక్స్ట్ మిజోరాం రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ మిజోరాం స్టేట్లో మిజోలు ఎక్కువగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ నాగాల్యాండ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నాగాలు లేదా అంగామీలు ఉంటారు. నాగాలు లేక అంగామీలు ఉంటారు. నెక్స్ట్ మణిపూర్ స్టేట్లో కుకీలు అనే తెగవారు ఉంటారు. సో ఇది ఉత్తర భారతదేశం లేదా ఈశాన్య భారత ట్రైబల్ ఎవరైతే ఉన్నారో స్టేట్ వైజ్గా మనం చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ సెంట్రల్ భారతదేశంలో ఉండే తెగలేంటో మనం చూద్దాం. అంటే మధ్య భారతదేశం లేదా కేంద్ర మండలం. చూడండి, ఇప్పుడు ఈ 4 దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాక మిగిలిన స్టేట్స్ మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తాయి. ఓకే, అందులో సో మనం ఇలా తీసుకుంటే ఇక్కడ ఒకటి బీహార్, పైన ఉండే స్టేట్ ఏంటి బీహార్ తర్వాత ఇక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్, బీహార్ అలానే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే ఇక్కడ రాజస్థాన్, నెక్స్ట్ గుజరాత్. ఓకే, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఈ ఏరియాలో
మహారాష్ట్ర ఉంటుంది మనకి. అలానే ఇక్కడ ఒరిస్సా ఉంటుంది. మహారాష్ట్ర, నెక్స్ట్ ఒరిస్సా లేదా ఒడిశా. ఓకే, ఈ రాష్ట్రాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే తెగలు ఎవరు అనేది మనం చూసుకుంటే బీహార్లో బిర్హార్లు ఉంటారు. బిర్హార్. ఓకే, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం భారతదేశంలో అధిక జనాభా ఉన్న తెగ ఏది అంటే బిల్లులు అని చెప్పుకున్నాం. బిల్స్. ఓకే, అప్పుడు ఈ సెంట్రల్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు దీన్ని ఇలా మార్క్ చేశాను చూడండి. సో ఈ పార్ట్ వరకు వీరు ఈ బిల్లులు అనేవాళ్ళు ప్రతి రాష్ట్రంలో వీరి ప్రాబల్యం అనేది ఉంటుంది. ఓకే, బీహార్ తర్వాత ప్రతి రాష్ట్రంలో బిల్లులు. ఓకే, ప్రతి రాష్ట్రంలో వీళ్ళు ఉంటారు. అలానే బీహార్లో ఉండే మరొక తెగ ఏది అంటే సంతాలీలు. చూడండి, ఇందాక మనం చూసే సెకండ్ ఎక్కువగా ఉండే తెగ ఏది అంటే సంతాలీలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, సంతాలీలు. అలానే వెస్ట్ బెంగాల్లో ఉండే ఇంకో తెగ వరాన్లు. సో దీని గురించి పూర్తిగా మీకు మెటీరియల్లో ఉంటుంది. మీరు పెయిడ్ టెస్ట్ సిరీస్ కానీ మెటీరియల్ కానీ తీసుకుంటే ఈ మెటీరియల్లో ఏ స్టేట్లో ఎవరు ఉంటారు అనేది మొత్తం మీకు క్లియర్గా ఇచ్చాం. ఓకే, అలానే వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే తెగ ముండాలు. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్లో కూడా భిల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అలానే మీనా తెగకు చెందిన వారు కూడా రాజస్థాన్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ గుజరాత్లో గోండులు ఈ గుజరాత్లో తెగ వాళ్ళు ఉంటారు. ఓకే, సో చూడండి ఇక్కడ బిల్లులు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఉండటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే దేశంలో ట్రైబల్ జనాభా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో బిల్లులు కానీ గోండ్లు కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ నుంచి మన తెలంగాణ వరకు ప్రతి రాష్ట్రంలో ఈ గోండ్లు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, ఛత్తీస్గఢ్లో కానీ మన రాష్ట్రంలో కానీ తెలంగాణలో మన రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ గోండులు అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, రైట్. గుజరాత్లో బిల్లులు, తర్వాత గోండులు. అలానే భయింగా తెగకి చెందిన వారు కూడా ఉన్నారు. అలానే సంత్ తెగకి చెందిన వారు కూడా గుజరాత్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మహారాష్ట్రలో కూడా బిల్లులు అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మహాదేవ్ తెగకి చెందినవారు, అలానే వార్లే తెగకి చెందినవారు కూడా ఇక్కడ ఉన్నారు. అలానే ఒరిస్సాలో మనం చూసినట్లయితే బిర్హార్లు, సంతాలీలు, గోండులు అనేవాళ్ళు మొత్తం ఈ ఒరిస్సాలో ఉండటం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇంకా మిగిలింది ఏంటి అంటే చూడండి, మిగిలింది సౌత్ ఇండియా అండ్ అండమాన్ నికోబార్ దీవులు. సో సౌత్ ఇండియా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇక్కడ దీన్ని ఇలా చేస్తున్నాను చూడండి. సో ఈ భాగంలో ఉన్న ట్రైబల్స్ ఎవరంటే ఏపీ నుంచి కనుక మనం చూసుకుంటే, ఏపీ తెలంగాణ నుంచి మనం కనుక చూసుకుంటే, తెలంగాణ వచ్చేసరికి గోండులు. ఓకే, తెలంగాణలో గోండులు, చెంచులు, సుగాలీలు లేదా లంబాడీలు ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏపీకి వచ్చేసరికి చెంచులు, కొండరెడ్లు, ఓకే, తర్వాత లంబాడీలు, వీరంతా ఏపీలో ఉంటారు. అలానే తమిళనాడుకి వెళ్ళినట్టే కనుక అక్కడ తోడాలు, అలానే ఇరులాలు కూడా తమిళనాడులో ఉంటారు. ఓకే, నెక్స్ట్ పక్కనే ఉన్న కేరళకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ పన్నీర్లు ఈ స్టేట్లో ఉంటారు. సో ఈ లిస్ట్ మొత్తం మీకు అక్కడ పీడిఎఫ్ రూపంలో అందించాం. ఒకసారి అది చూడండి,
మీకు ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే రెండవ ఈ వర్గీకరణ ఎవరు చేశారు అంటే బిఎస్ గుహ 3 రకాలుగా వర్గీకరిస్తే ఆ తర్వాత బీకే రాయ్ బర్మన్ 5 మండలాలుగా విభజించాడు. బీకే రాయ్ బర్మన్ 5 మండలాలుగా విభజించారు. తర్వాత బోస్ అనే వ్యక్తి 3 మండలాలుగా, అంటే చేసే పనులను బట్టి విభజించడం అనేది జరిగింది. సో అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ బీకే రాయ్ బర్మన్ బట్టి ఎలా విభజించారో చూద్దాం మనం ఇప్పుడు బీకే రాయ్ బర్మన్ పద్ధతి ఏదైతే ఉందో దీని ప్రకారం భారతదేశాన్ని 5 మండలాలుగా విభజించడం అనేది జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశాన్ని 5 మండలాలుగా విభజించి ఈ 5 మండలాలని అక్కడ నివసిస్తున్న తెగలు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇతని ప్రకారం మొట్టమొదటిది ఉత్తర తూర్పు మండలం, అంటే నార్త్ ఈస్ట్ ఉత్తర తూర్పు మండలం, లేదా దీని ఏమంటారు ఈశాన్య మండలం అంటారు. ఓకే, ఈశాన్య మండలం అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నివసించేవారు. ఓకే, మణిపూర్లో నివసించేవారు, నాగాల్యాండ్, నాగాల్యాండ్, త్రిపుర ఇటువంటి ప్రాంతాల్లో నివసించేవారు ఎవరైతే ఉన్నారో, ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే తెగలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ నార్త్ ఈస్ట్ మండలం కిందకి వస్తారు. ఓకే, నెక్స్ట్ హిమాలయ పర్వత మండలం. ఈ హిమాలయ పర్వత మండలంలోకి వచ్చే స్టేట్స్ ఏవి అంటే చూడండి, జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, యూపీ, బీహార్ ఇవన్నీ ఈ హిమాలయ పర్వత దీని కిందకి వస్తాయి. నెక్స్ట్ మధ్య తూర్పు మండలం. ఓకే, ఈ మధ్య తూర్పు మండలంలో వచ్చే రాష్ట్రాలు ఏవి అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఏపీ, అలానే ఈ సెంట్రల్ పార్ట్లో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలు మొత్తం ఏపీ దాకా మధ్య తూర్పు మండలంలోకి వస్తాయి. ఇక్కడ నివసిస్తున్న తెగలు ఎవరైతే ఉన్నారో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క తెగ గురించి మాట్లాడుకున్నాం. సో వాళ్ళంతా ఈ మండలంలోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది దక్షిణ మండలం. ఓకే, సౌదర్న్, ఇది కేరళ అలానే తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ పార్టీకి చెందుతారు, దక్షిణ మండలానికి. నెక్స్ట్ పశ్చిమ మండలం. చూడండి, ఈ పశ్చిమ మండలంలో ఇంక మిగిలిపోయింది ఏంటి, రాజస్థాన్, గుజరాత్ అలానే సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ పార్ట్ వరకు వచ్చేసరికి పశ్చిమ మండలంలోకి వస్తారు. సో ఈ విధంగా 5 రకాలుగా బీకే రాయ్ బర్మన్ భారతదేశంలో ఉన్న తెగలని చెప్పడం అనేది జరిగింది. సో ఇది ఆదిమ తెగలు అలానే భౌగోళిక స్వరూపాలు. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న తెగలు, ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వారు చేసే పని ఆధారంగా కొంతమంది విభజించడం అనేది జరిగింది. అలానే వారి యొక్క ట్రైబ్ యొక్క నంబర్ ఏదైతే ఉంటుందో, అంటే సమూహం యొక్క నంబర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ జనాభా దాన్ని విభజించడం అనేది జరిగింది. ఈ విధంగా మొత్తం 5-6 రకాలు విభజించారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అసలు ఈ గిరిజన తెగ వివాహం ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. గిరిజన తెగల్లో వివాహం, వీరి దగ్గర వివాహం మొత్తం ఒక 10 రకాలుగా జరుగుతుంది. ఓకే, భారతదేశంలో ఉన్న తెగలన్నింటిలో వివాహం ఒక 10 రకాలుగా జరుగుతుంది అనుకుందాం. అందులో మొదటిది సంప్రదింపులు. అంటే మన దగ్గర కూడా జరిగే పద్ధతే, అబ్బాయి తరపున వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు ఇద్దరు సంప్రదించుకొని, సో ఆ ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సంప్రదించుకొని పూర్తి విషయాలు తెలుసుకొని అప్పుడు మ్యారేజ్ చేయటం అనేది. ఇది ఎవరి దగ్గర ఉంటుంది అంటే చెంచులు, గదబలు. సో ఏపీలో ఉండే చెంచులు కానీ, గదబలు కానీ, అలానే సంతాలీలు కానీ, సో వీళ్ళ దగ్గర ఈ పద్ధతి అనేది ఉంటుంది. సంతాలీలు కూడా. ఓకే, సంప్రదింపు ద్వారా వివాహం చేసుకోవటం. సంప్రదించి ఆ కుటుంబం వారిని సంప్రదించి ఈ కుటుంబం వారు
ఈ కుటుంబం ఆ కుటుంబం సంప్రదింపుల ద్వారా వివాహం చేసుకోవడం. రెండోది వినిమయం. వినిమయం ద్వారా వివాహం. వినిమయం అంటే బై ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా. సో ఎప్పుడైతే మనం ఇంతకుముందు లెసన్లోనే మనం మాట్లాడుకున్నాం, వివాహం అనే టాపిక్లో ఓలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓలి ఇవ్వలేరో, కట్నం ఎప్పుడైతే ఇవ్వలేరు, ఓలి అంటే జస్ట్ కట్నం లాగా, మనకి కట్నం లాగా, ఓలి ఎప్పుడైతే ఇవ్వలేరో ఆ టైంలో ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటారు. సో ఈ ఇంటి నుంచి ఒక అబ్బాయిని ఆ ఇంటికి ఇచ్చేసి, అమ్మాయిని ఇచ్చేసి ఆ ఇంటి నుంచి అబ్బాయిని ఇటు తెచ్చుకోవడం. ఓకే, ఎక్స్చేంజ్ అనే పద్ధతిని చేసుకుంటారు. సో ఈ ఓలి అనేది ఎక్కువగా కనిపిస్తుందంటే బిల్లుల్లో కనిపిస్తుంది. బిల్లులు ఎవరైతే తెగ ఉన్నారో వారిలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సేవ ద్వారా వివాహం, బై సర్వీస్ మ్యారేజ్ అనేది జరిగితే. ఓకే, ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? భారతదేశంలో చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఈ సేవ ద్వారా వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ చోటా నాగపూర్ పీఠభూమి అంటే ఇండియా కరెక్ట్గా దాంట్లో ఎక్కడ ఎక్కువగా ఉండేవారు ఎవరు అంటే, ఒకటి బిల్లులు, రెండు సంతాలీలు. ఓకే, బిల్లులు అలానే సంతాలీలు. సేవ ద్వారా వివాహం అనేది జరుగుతుంది. సేవ ద్వారా వివాహం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఓలి కనుక ఓలి అంటే కట్నం ఇవ్వలేకపోతే అమ్మాయి తరపులో కొన్ని రోజులు పనిచేస్తాడు. ఓకే, అక్కడ జీతగాడిగా కొన్ని రోజులు పనిచేస్తే అతని యొక్క పని అమ్మాయి తరపున వాళ్ళ ఇంటి వాళ్ళకి నచ్చితే అతన్ని వాళ్ళ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. సో ఇది సేవ ద్వారా వివాహం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రయోగ వివాహం. దీన్నే స్వయంవరం అని కూడా చెప్పచ్చు. స్వయంవరంని పోలి ఉంటుంది వివాహం. ఓకే, ఎక్కడ ఒక గ్రామంలో ఏదన్నా తిరణాలు కానీ ఏదైనా జాతరలు కానీ జరుగుతున్నప్పుడు అక్కడ ఆ గ్రామంలో ఉన్న ఒక అమ్మాయిని అక్కడ దండ వేయడం కానీ లేదంటే ఆమె నుదుటిని బొట్టు పెట్టడం కానీ జరిగితే దాన్ని ప్రయోగ వివాహం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే బిల్లుల్లో ఈ వివాహం పద్ధతి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పరీక్షావధి కాలం. పరీక్షావధి వివాహం. సో పరీక్షావధి వివాహం అనేది ఎక్కువగా మణిపూర్లో ఉన్న కుకీస్లో కనిపిస్తుంది. కుకీలు ఏంటి వివాహ పద్ధతి అంటే, జస్ట్గా మనం సింపుల్గా చెప్పాలంటే లివింగ్ టుగెదర్ మ్యారేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే జంట వాళ్ళిద్దరూ కలిసి ఉందాం అనుకుంటున్నారో కావాల్సిన నాళ్ళు కలిసి ఉండి ఇన్ కేస్ వాళ్ళ దగ్గర సెట్ కాకపోతే విడిపోతారు. సో విడిపోయిన టైంలో హస్బెండ్ లేడీకి వైఫ్ అంటే అన్నాళ్ళు రిలేషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెకి కొంత మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీన్నే పరీక్షావధి వివాహం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అమ్మకం ద్వారా మన దగ్గర ఇంతలో ఉన్న కన్యాశుల్కం పద్ధతి ఏదైతే ఉంటుందో అలాంటిదే ఈ అమ్మకం ద్వారా వివాహం. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండి అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఈ తెగలో ఉన్నవాళ్ళు అమ్మాయిల యొక్క తల్లిదండ్రులకి డబ్బాసి చూపించి ఆ అమ్మాయిని ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీన్నే అమ్మకం ద్వారా వివాహం అని చెప్తారు. నెక్స్ట్ అనాహుత వివాహం. ఈ మ్యారేజ్ పద్ధతిలో లేడీస్ ఆమెకి నచ్చిన వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆమె నచ్చిన వారి ఇంట్లోకి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకోమని బతిమలాడుతూ ఉంటుంది. అలానే అబ్బాయి తరపు వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పెట్టినా కానీ ఆమె ఎటువంటి ఇబ్బందులు పడకుండా దాన్ని భరిస్తూ ఓకే అతనితోనే ఉంటాను అని చెప్పి అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బాగుంది కదా పద్ధతి? ఓకే, ముఖ్యంగా ఈ అనాహుత పద్ధతి అనేది ఉంటుంది. సో లేడీ జంట దగ్గరికి వెళ్ళిపోయి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా కానీ ఆమెను హింసిస్తున్నా కానీ అక్కడ భరించి ఆ ఇంట్లో ఉంటానే అనాహుత పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇది
ఎక్కువగా ఎవరి వద్ద కనిపిస్తుందంటే హో తెగలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హో. ఓకే. నెక్స్ట్ అపహరణ ద్వారా. అపహరణ ద్వారా మ్యారేజ్. ఒక అమ్మాయి కనుక నచ్చితే వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళతో యుద్ధం చేసి అక్కడి నుంచి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం. ఇది ఎక్కువగా బీహార్లో ఉన్న హో తెగల్లో కనిపిస్తుంది. అలానే తమిళనాడులో ఉన్న భగత తెగ, ఆంధ్రాలో ఉన్న గదవలు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఈ పద్ధతి ఉంటుంది. ఇక్కడే ఇంకో పద్ధతి ఉంది. దీంట్లోనే తల్లిదండ్రులు పిల్లల్ని వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట మీరు బతకండి, మీరు వెళ్ళిపోయినట్టు ఊళ్ళో మేము క్రియేట్ చేస్తామని చెప్పేసి ఒక పద్ధతి ఉంటుంది. అది మధ్యప్రదేశ్లో ఉంది. ఎవరిలో అయ్యా అంటే గోండులలో. గోండుల తెగలు ఎవరైతే ఉన్నారో వారిలో ఈ ఎలోప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ఉంది. ఓకే. నెక్స్ట్ ఒక తిరణాల్లో లేదా జాతరలో నచ్చిన అమ్మాయి నుదుటిన బొట్టు పెడితే ఆ తెగ ప్రకారం, తెగ యొక్క సాంప్రదాయం ప్రకారం అక్కడ మ్యారేజ్ అయినట్టు అని చెప్పి అనేది జరుగుతుంది. బొట్టు పెట్టడం వల్ల మ్యారేజ్. ఇది ఏ తెగలో ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న బిర్హార్ తెగలో ఈ విధానం అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అపహరణ. నెక్స్ట్ సహపలాయనం. అంటే ఎలోప్మెంట్ అంటే ఒక చోట నుంచి వీళ్ళిద్దరు అనుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడాన్ని సహపలాయనం అంటారు. ఇది ఎక్కువగా గోండులు అలానే సవర తెగలలో కనిపిస్తూ ఉంటుంది. గోండు అలానే సవర తెగ ఈ రెండిట్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కరపారి గ్రహణం. చివరిదేంటి? కరపాణి గ్రహణం. అంటే అమ్మాయి చేతిని పట్టుకుంటే మ్యారేజ్ అయిపోయినట్లు వీళ్ళు భావిస్తుంటారు. ఒకరి చేతులు వేస్తే మ్యారేజ్ అయిపోయినట్టు భావిస్తుంటారు. ఇది కూడా గోండులలో ఉంది. ఇది కూడా ఉందని మనం చెప్పవచ్చు. సో ఈ రకంగా 10 విధాలుగా గోండులలో మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అసలు ఈ 10 రకాలుగా గిరిజన తెగలలో మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ గిరిజన తెగలలో అభివృద్ధి జరిగింది మనం చూసినట్లయితే గిరిజన తెగలు అభివృద్ధి, దీన్నే ఆర్థిక అభివృద్ధిని కూడా మనం అనొచ్చు. సో మొట్టమొదటిగా గిరిజనుల యొక్క ప్రధానమైన పని ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా వేరుదుంపలు లేదా వేర్ల నుంచి ఆహారం సేకరించడం. సో మొదట్లో వీళ్ళు ఇలానే ఉండేవారు. దుంపల నుంచి వేళ్ళు తవ్వేసి అక్కడ నుంచి ఆహారం సేకరించే పనిలో ఉండేవాళ్ళు. తర్వాత చిన్నగా లేదా క్రమక్రమంగా వేట నేర్చుకున్నారు. ఓకే. వేట నేర్చుకొని లేదా చేపలు పట్టి తమ ఆర్థిక స్థితిగతిని పెంచుకోవడం అనేది స్టార్ట్ చేశారు. వేట లేదా చేపలు పట్టడం. మూడోది పశుపోషణ. అంటే పశువుల్ని పెంచి వాటిని పోషించి వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని యూజ్ చేసుకుంటూ పశుపోషణ ద్వారా డబ్బులు సంపాదించడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ పోడు వ్యవసాయం. మీకు తెలుసు పోడు వ్యవసాయం అంటే కొండల యొక్క వాలుల్లో వ్యవసాయం చేయటం. కొండల యొక్క వాలుల్లో వ్యవసాయం చేసి వాటి ద్వారా వచ్చే డబ్బులని కౌలుగా అక్కడ చేసేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని వీరు అభివృద్ధికి యూజ్ చేసుకోవటం. నెక్స్ట్ హార్టికల్చర్. చిన్నగా వీరు ఒక్కొక్క స్టెప్ అనేది పైకి వెళ్తున్నారు చూడండి. ఓకే. ఇలా జరిగింది అని చెప్పి సామాజిక శాస్త్రవేత్తలు వివరించడం అనేది హార్టికల్చర్. ఓకే. నెక్స్ట్ స్థిర వ్యవసాయం. ఇక్కడ పోడు వ్యవసాయం అనేది జరిగిన తర్వాత చిన్నగా ఒక స్టెప్ ముందుకు వచ్చేసి ల్యాండ్ని ఫామ్ చేసుకుని వీళ్ళే స్థిర వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. స్థిరమైన ప్రాంతంలో వ్యవసాయం చేయటం అనేది వీరు మొదలుపెట్టారు.
ఓకే. తర్వాత స్థిర వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత పారిశ్రామికీకరణ వీళ్ళలో ఈ భావన రావడంతో పట్టణాల్లో ఉన్న పరిశ్రమల్లో కార్మికులుగా వీరు జాయిన్ అవ్వటం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే వీరు చదువుకున్నారో వీరి నుంచి కూడా ఉన్నత ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. ఉన్నత ఉద్యోగాలు సో మన స్టార్టింగ్లో చూసిన వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే సిగ్గు బిడియం ఉంటూ సమాజానికి దూరంగా ఉంటున్నారనే స్థాయి నుంచి సమాజంలో ఉన్నత ఉద్యోగాలు చేసే స్థాయికి కూడా గిరిజనులు రావడం అనేది జరిగిందంటే అది భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే, అలానే రిజర్వేషన్ విధానం ఏదైతే ఉంటుందో దాని ద్వారా వీరు ఎక్కడైతే వెనకబాటుకు గురయ్యారో వారంతా ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న ప్రముఖమైన కొన్ని గిరిజన తెగల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే. ఇక్కడ మనం దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. భారతదేశంలో ఉన్న గిరిజన తెగలు, 2 ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన తెగలు, 3వది ముఖ్యమైన పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉంటుందో ఈ మన్యం జిల్లాలో ఉన్న గిరిజన తెగలు. ఈ 3 ఒకేసారి చూద్దాం మనం. దీంతో ఈ చాప్టర్ అనేది అయిపోతుంది. ఓకే. ఓకేనండి. ట్రైబ్స్ లేదా తెగలు ఈ చాప్టర్లో చివరి కొన్ని అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అంటే భారతదేశంలో మన చుట్టూ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కొన్ని తెగల గురించి చూద్దాం. వాళ్ళ ఆచార వ్యవహారాలు అలానే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా వీటిలో మనం చూసే తెగలు ఏంటంటే ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉండే చెంచులు. ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉండే చెంచుల గురించి మనం ఫస్ట్ చూస్తాం. తర్వాత తమిళనాడులో నీలగిరి తెగల్లో ఉండే తోడాల గురించి చూస్తాం. తర్వాత అస్సాంలో ఉండే ఖాసా తెగ గురించి మనం చూస్తాం. అస్సాంలో ఉండే ఖాసా తెగ. దీంతోపాటు మన సౌత్ ఇండియా మొత్తం విస్తరించి ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడాలు లేదా లంబాడీలు వీరి గురించి కూడా మనం చూస్తాం. ఓకే. చివరిగా గోండులు, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నటువంటి గోండుల గురించి కూడా మనం ఇందులో చూస్తాం. ఈ 5 తెగల గురించి మనం చూసిన తర్వాత ప్రత్యేకంగా ఏపీలో నివసిస్తున్నటువంటి కొన్ని రకాల తెగల గురించి మనం చివరిలో చూస్తాం. సో మొట్టమొదటిగా చెంచులు. వీరు ఎక్కడ ఎక్కువగా నివసిస్తారు అంటే నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో ఈ నల్లమల అటవీ పరివాహక ప్రాంతంలో వీరు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. నల్లమల అటవీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఈ నల్లమల అటవీ పరివాహక ప్రాంతం ఆంధ్ర అలానే తెలంగాణ బోర్డర్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి స్టార్ట్ అయిపోయి కడప ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే. ఈ ఏపీటీఎస్ బోర్డర్లో ఉన్న జిల్లాలు ఏవి? కర్నూలు ఒకటి ఉంది, ఉమ్మడి కర్నూలు. అలానే మహబూబ్ నగర్ ఉంది. ఈ 2 జిల్లాల్లో ఉంటారు చెంచులు. అలానే ప్రకాశం జిల్లాలో ఉంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అలానే గుంటూరు జిల్లాలో కూడా, ఉమ్మడి గుంటూరులో కూడా ఈ చెంచులు అనేవాళ్ళు ఇలా జనాభా అనేది ఉంటుంది. సో వీరు స్వతహాగా వ్యవసాయం అనేది చేయరు. అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ అటవీ ఉత్పత్తుల మీద ఆహారాన్ని సంపాదించుకునే విధంగా ఉంటారు. ఓకే. కొంతమంది వ్యవసాయం చేసినా కానీ దానికి స్థిర వ్యవసాయం అనేది ఉండదు. ఎందుకంటే వీరి నివాసం కూడా స్థిరంగా ఉండదు. కొన్ని చోట్ల మారుతూ ఉంటారు. అలానే వీరు నివసించే ప్రాంతాలను ఏమంటారు అంటే పెంట అని పేరుతో పిలవడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంట ఇటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ వీళ్ళు చెంచులు నివసించే ప్రదేశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అలానే చెంచుల్లో ఒక పద్ధతి ఉంటుంది ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి ఉంటుంది వీళ్ళల్లో. అంటే ఒక వస్తువు ఇచ్చేసి ఇంకొక వస్తువు, వీళ్ళకి అవసరమైన వస్తువు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఓకే. అలానే వీరి దగ్గర వివాహ పద్ధతి ఎలా ఉంటుంది చెంచుల్లో అంటే మనం నిన్న మాట్లాడుకున్నాం. సంప్రదింపుల ద్వారా
మొత్తం 10 రకాల వివాహాలు ఉంటాయి ఆదిమ తెగల్లో అని చెప్పేసి. సో అందులో మొదటిదైనటువంటి సంప్రదింపుల ద్వారా వివాహం ఈ చెంచులలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సంప్రదింపుల ద్వారా వివాహం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ చెంచులు ఎక్కువగా పూజించే దేవతలు ఎవరయ్యా అంటే, ఎక్కువగా పూజించేది లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. అలానే చెంచిత లక్ష్మీదేవి, ఈవిడని కూడా పూజిస్తూ ఉంటారు. ఓకే, అలానే వీరు గ్రామ దేవతలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ దేవతలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎక్కువ మతాచారాలు, అలానే వాళ్ళకి సంబంధించిన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఫాలో అవుతూ ఉంటారు. వీరి గ్రామానికి పెద్ద ఒక ఆయన ఉంటాడు. సో దాని గురించి తర్వాత చూద్దాం. గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ దేవతలను వీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఎవరు గ్రామ దేవతలు అంటే, పోలేరమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, మల్లమ్మ, ఇలా గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతలను వీరు బాగా పూజిస్తూ ఉంటారు. ఓకే, అలానే వీరి యొక్క పంచాయతీలు అనేవి గ్రామంలోనే, ఈ పంచాయతీలు ఏదన్నా పంచాయతీ చేయాలంటే గ్రామ పెద్దే పంచాయతీ చేస్తాడు. గ్రామ పెద్ద చెప్పిందే వీళ్ళకి వేదవాక్కు. గ్రామ పెద్ద అతను ఏం చెప్తే అది వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. ఓకే, వీళ్ళు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు ఏవంటే కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది చెంచుల గురించి. అలానే వీళ్ళల్లో వస్తు మార్పిడి పద్ధతి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ తోడాలు. ఈ తోడాలు అనేవారు మనకి ఫస్ట్ లెసన్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు చూస్తున్నాము అంటే, బహుభర్తృత్వం ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్లో మనం కుటుంబం టాపిక్లో చూసాం. తర్వాత వివాహం టాపిక్లో కూడా సేమ్ కాన్సెప్ట్ మనం చూసాం. ఓకే, అందువల్ల తోడలు మనకి ప్రతి లెసన్లో వస్తూనే ఉన్నారు. చూడండి, వీరు నీలగిరి హిల్స్. ఈ నీలగిరి హిల్స్లో ఈ తోడా తెగ వాళ్ళు ఉంటారు. నీలగిరి హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. ఈ నీలగిరి హిల్స్లో ఉన్న హిల్ స్టేషన్ ఏదయ్యా అంటే ఊటీ లేదా ఉదగమండలం. ఓకే, ఈ తోడాలు మనం నిన్న చెప్పుకున్నాం. వనరబుల్ ట్రైబ్స్ అంటే అంతరించిపోతున్న జాతి ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ తోడాలు కూడా ఉన్నారు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు ఈ తెగవారు మొత్తం మీద 2002 మంది ఉన్నారు. ఆ టైంకి 2011 జనాభా లెక్కలు తీసుకునే టైంకి వీళ్ళు 2002 మంది మాత్రమే ఉన్నారు. అలానే వీరి తెగలోనే ఇంకా 4 రకాలుగా తెగలుగా వీరు విభజించుకోవడం అనేది జరిగింది. అవి బడగ, కోట, ఇరుల. ఈ ఇరుల తెగ గురించే మనకి రీసెంట్గా వచ్చిన అమెజాన్ ప్రైమ్లో వచ్చిన జై భీమ్ సినిమా ఏదైతే ఉంటుందో ఈ ఇరుల తెగ మీదే ఈ సినిమా అనేది ఉంటుంది. ఓకే, వీరి ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. వీరు వ్యవసాయం అనేది చేయరు. పశుపోషణని ఎక్కువగా పశువులను పోషిస్తూ ఉంటారు, వాటిని మేపడం, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వీళ్ళు జీవనానికి ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పశుపోషణ వెరీ మెయిన్. ఓకే, అలానే వీరు శాకాహారులు, మ్యాక్సిమం శాకాహారులు మ్యాక్సిమం. వీరు ఎక్కువగా పశుపోషణ చేస్తూ ఉంటారు. పశుశాలలు ఏవైతే మనం కొష్టాలు కానీ అలానే గోశాలలు కానీ అంటామో, ఈ పశుశాలలు ఏవైతే ఉన్నాయో వీరికి ఇవి దేవాలయాలుగా వీటిని భావిస్తూ ఉంటారు. ఓకే, వాటిని దేవాలయాలుగా భావిస్తూ ఉంటారు. ఈ తోడాల్ని తిరిగి 2 రకాలుగా విభజించవచ్చు. ఒకళ్ళు తర్తస్, దీన్నే టార్తస్ తెగ అని కూడా అంటారు. ఓకే, రెండవది తైరాలి. వీరి తెగకు సంబంధించి మెయిన్గా వృత్తి ఏంటి అంటే పశుపోషణ అని మనం చెప్పుకున్నాం.
సో పశు పోషణలో ఈ తరతస్ తెగ వాళ్ళకి పశువుల ఓనర్లుగా ఉంటారు. ఓకే, పశువుల మీద వీరికి ఆధిపత్యం అనేది ఉంటుంది, ఓనర్స్గా ఉంటారు. ఈ తైరాలి తెగవారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పశువులకి వీరు కాపర్లుగా ఉంటారు, ఈ తైరాలి తెగవారు. ఓకే, పశువులకి ఓనర్లుగా ఉండేవాళ్ళు తరతస్, అలానే దానికి కాపర్లుగా ఉండేవాళ్ళు తైరాలి తెగవారు. వీరికి పశుశాలలు అనేవి దేవాలయాల వంటివి. అలానే వీళ్ళు పశువుల్ని కూడా 2 రకాలుగా విభజించారు. ఒకటి సాధారణమైనవి, రెండోది పవిత్రమైనవి. ఇలా 2 రకాలుగా వీటిని విభజించుకోవడం అనేది జరిగింది. ఓకే, సాధారణమైన వచ్చేసరికి ఏంటంటే వీరు మేతకి తీసుకెళ్ళిపోయి వాటి నుంచి వచ్చే పాలు కానీ పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీరు అమ్ముకొని వీరి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అదే పవిత్రమైన వచ్చేసరికి వీటిని పవిత్ర కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఉండే ప్లేసులని వీరు దేవాలయాలుగా ఫాలో అవుతూ ఉంటారు. అలానే మనం చూసుకుంటే తోడాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ఊర్లో ఉన్న పశుశాలలు ఏవైతే ఉన్నాయో ఈ పశుశాలని వాళ్ళు సందర్శించి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఏంటంటే పశుశాల దగ్గరికి వెళ్తారు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు. ఓకే, అలానే తోడాలలో మనం గమనించిన ముఖ్య విశేషం ఏంటి అంటే వీరిది పితృస్వామిక వ్యవస్థ. అంటే ఫాదర్ హెడ్గా ఉంటాడు వీళ్ళ కుటుంబాలలో. అయితే వీరికి కమ్యూనిటీ ఫాదర్ అంటే సోషల్ ఫాదర్ ఉంటారు. ఎందుకు సోషల్ ఫాదర్గా ఉంటారంటే ఒక లేడీ ఎవరైతే తోడాల్లో మ్యారేజ్ చేసుకొని ఒక ఆడామ అత్తగారింటికి వెళ్ళిందో అక్కడ ఆమె భర్త యొక్క అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ అన్నదమ్ములందరితో ఈవిడ లైంగిక చర్యల్లో పాల్గొనవచ్చు. ఓకే, అందరితో లైంగిక చర్యల్లో పాల్గొనవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా లైంగిక చర్యల్లో పాల్గొన్న తర్వాత ఆవిడ కనుక గర్భం దాలిస్తే ఆవిడకి పుట్టబోయే పిల్లలు, ఆ పిల్లలకి తండ్రి ఎవరు అని తేల్చుకోవడానికి వీడు చేసే ఉత్సవం ఏది అంటే ధనుర్బాణోత్సవం. ఓకే, ధనుర్బాణోత్సవాన్ని వీళ్ళు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. ధనుర్బాణోత్సవం ఏంటి అంటే సో ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి ఈ అన్నదమ్ములందరూ ఒక విల్లు ఒక బాణం తీసుకొచ్చేసి ఆమెకి ఇస్తారు. ఆమె ఎవరి దగ్గర అయితే ఈ విల్లు బాణాన్ని తీసుకుంటుందో అతన్ని ఈ కడుపులో ఉన్న పిల్లగాడి యొక్క తండ్రిగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళకి సోషల్ ఫాదర్ అనేది కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది మనకి తోడాల గురించి. నెక్స్ట్ మనం ఖాసాల గురించి చూద్దాం. ఓకే, రైట్. ఖాసా తెగవారు ఎక్కడ ఉంటారు అని మనం లెసన్ స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం. 3 రకాల మండలాల గురించి చెప్పుకున్నాం. దాంట్లో మనం ఖాసా తెగవారు ఎక్కడ ఉంటారని చెప్పుకున్నాం అంటే అస్సాంలో ఉంటారు. అస్సాంలోని జయంతియా కొండల్లో వీరు ఖాసా తెగవారు అనేది ఉండటం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. అలానే వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. నెక్స్ట్ వీళ్ళు వ్యవసాయం ఎక్కువగా వీరు తోట పంటలు అంటే పండ్లు ఏవైతే ఉన్నాయో ఈ పండ్లను ఎక్కువగా వీళ్ళు పండిస్తూ ఉంటారు. ఓకే, అంటే నారింజ కావచ్చు, యాపిల్ కావచ్చు, అలానే ఆ ప్రాంతంలో పండే పండ్లు ఏవైతే ఉన్నాయంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా నారింజ పండుతూ ఉంటుంది అస్సాంలో. ఇటువంటి పండ్లని వీళ్ళు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అలానే ఈ ప్రాంతంలో వీరు చేసే వ్యవసాయంలో వరి కూడా వీళ్ళు పండించడం అనేది జరుగుతుంది. వరి కూడా పండిస్తారు. అయితే ఒక్కసారి వరి కనుక పండించారు అంటే వీరు నెక్స్ట్ 10 years వరకు ఆ పొలంలో వరి అనేది వేయరు. ఓకే, ఒకసారి కనుక వరి పండిస్తే మరొక 10 ఏళ్ళ వరకు వరి అనేది వేయరు. ఇందాక మనం తోడాల దగ్గర వారిది పితృస్వామిక వ్యవస్థ అని చెప్పుకున్నాం. అయితే ఈ ఖాసా తెగ వారిది మాతృస్వామిక వ్యవస్థ.
మాతృస్వామిక వ్యవస్థ. దీని గురించి కూడా మనం ఇంతకుముందు లెసన్స్లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వీళ్ళు చేసేది పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్థిర వ్యవసాయం ఉండదు వీళ్ళ దగ్గర, పోడు వ్యవసాయం అనేది వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే ప్రతి మనిషి దగ్గర ఒక కోడి అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వీరితో పాటు పెంచుకునే ఒక జంతువు, ప్రతి మనిషి ఒక కోడి అనేది పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ తెగలో ఎవరన్నా చనిపోతే వాళ్ళని దహనం చేస్తారు. అది చేసేటప్పుడు ఈ కోడిని కూడా వాళ్ళు బలిస్తారు. కోడిని కూడా బలియటం అనేది జరుగుతుంది. ఈ కోడిని బలించేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే తూర్పు వైపు తిరిగి ఒక బాణాన్ని ఇలా వేయటం, తర్వాత పడమర వైపు తిరిగి ఇంకొక బాణాన్ని వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ కాసా తెగవారు ఎక్కడ ఉంటారా అంటే అస్సాంలోని జయంతియా కొండల్లో వీరు ఎక్కువగా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లంబాడీలు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లంబాడీలు అనేవాళ్ళు ఉన్నారండి, మనకు తెలిసిన విషయమే అది. లంబాడీలు వీరిని ఇంకే పేర్లతో పిలుస్తారు అంటే సుగాలీలు, అలానే బంజారాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నార్త్ ఇండియా నుంచి మనకి ఇక్కడ సౌత్ ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, వీరు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్సే, ఎస్టీ. కానీ వీరు కర్ణాటకలో మాత్రం బీసీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్ల కింద ఉన్నారు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ప్రాంతంలో ఎస్టీగా ఉన్న వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఒక ప్రాంతంలో ఎస్టీగా ఉన్నవాళ్ళు ఒక ప్రాంతంలో ఉండాలని రూల్ ఏం లేదు. ఆ భావనే లంబాడాలు ఎవరైతే ఉన్నారో లేదా బంజారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్ణాటకలో బీసీలు. అసలు వీరిని ఏ సంవత్సరం ఎస్టీలుగా ప్రతిపాదించడం జరిగిందంటే 1977వ సంవత్సరంలో వీళ్ళని ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబ్గా యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్గా వీళ్ళని యాడ్ చేయడం అనేది జరిగింది. నార్త్ ఇండియా నుంచి వచ్చారని చెప్పి మనం అనుకున్నాం. నార్త్ ఇండియాలో మొఘళ్ళ పరిపాలనా కాలంలో మొఘల్ పరిపాలనా కాలంలో వీళ్ళు ధాన్యాన్ని సరఫరా చేసేవాళ్ళుగా వీళ్ళు ఉండేవారు. అక్కడ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ధాన్యాన్ని సరఫరా చేస్తూ ఇక్కడికి వచ్చి వీరు సెటిల్ అయిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఓకే, అలానే సుగాలీలు అంటే ఏంటి అంటే పశు కాపరులు అని మీనింగ్. ఓకే, అలానే వీళ్ళు ఉండే ప్రాంతాలను ఏమంటారు అంటే అందరికీ తెలిసిందే తండాలు అంటారు. తండాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, వీరు ఎక్కువగా పాటించే మతం ఏది అంటే హిందూ మతాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. హిందూ మతంలో ఉన్న ప్రతి దేవుణ్ణి వీళ్ళు పూజిస్తూ ఉంటారు. అలానే వీళ్ళు మహారాష్ట్రలోని తుల్జాపూర్ ఏదైతే ఉందో, తుల్జాపూర్లోని తుల్జా భవానీ దేవాలయాన్ని రెగ్యులర్గా సందర్శిస్తూ ఉంటారు. ఓకే, అంటే అందరూ సందర్శిస్తారా అంటే కాదు, అవసరం ఆ విషయం తెలిసిన వాళ్ళు, ఆ లోకల్ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తుల్జా భవానీని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన దైవం తుల్జా భవానీ అని చెప్పుకోవచ్చు. అలానే మిగతా హిందూ మతంలో ఉన్న ప్రతి దేవుళ్ళని వీళ్ళు పూజిస్తూనే ఉంటారు. ఓకే, వీళ్ళు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు అంటే తండాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. 1977లో వీళ్ళకి ఈ ఎస్టీ హోదా అనేది కల్పించడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది లంబాడీల గురించి. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో ఉన్న తెగ అయినటువంటి గోండుల గురించి చూద్దాం. ఇప్పుడు గోండులు RRR సినిమా చూశారు మీరు. అలానే తెలంగాణ ఉద్యమ చరిత్ర లేదా తెలంగాణ చరిత్ర గురించి మనం చూసినట్లయితే అక్కడ మనం చెప్పుకునే పేరు కొమరం భీం. సో కొమరం భీం కూడా గోండు తెగకి చెందిన వారే అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి తెలంగాణలో ఎక్కువ ఈ గోండులు ఉండే జిల్లా ఏది అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ గోండులు ఉంటారు. ఓకే, వీళ్ళకి ఒక టోటెం అంటే గుర్తు అనేది ఉంటుంది. ఆ గుర్తు ఏంటంటే నాగుపాము వీళ్ళ గుర్తు. నాగుపాము అనేది వీళ్ళ గుర్తు. ఇక్కడ మనకి మన తెలుగు రాష్ట్రం మన తెలంగాణలో ఆదిలాబాద్లో ఉంటున్నారు. అలానే మిగతా ఏ రాష్ట్రాల్లో ఉంటారంటే వీళ్ళు
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, ఈ 4 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు నివాసం అనేది ఉంటూ ఉంటారు. ఓకే, వీళ్ళలో కుటుంబ పెద్ద లేదా తెగ పెద్దని ఏమంటారు అంటే పెర్సపన్ అనే పేరుతో, పెద్దని పెర్సపన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటామని చెప్పుకోవచ్చు. తెగ యొక్క పెద్దని పెర్సపన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అలానే వీరిలో ఎక్కువగా ఓలీ వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఓలీ మనం నిన్న మాట్లాడుకున్నాం. ఓలీ అంటే ఏంటి? మనం ఆల్రెడీ వివాహ వ్యవస్థ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కట్నం, మనకి ఇక్కడ వరకట్నం ఎలా ఉంటుందో తెగల్లో వచ్చేసరికి ఓలి అనేది ఉంటుంది. సో ఓలి ఎవరైతే ఇచ్చుకోలేరో వారు తల్లిదండ్రుల దగ్గర పనిచేస్తూ ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర పనిచేస్తారు. ఆ పని చేసినప్పుడు అతని సర్వీస్ నచ్చితే అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది గోండుల గురించి. వీళ్ళల్లో ఉన్న తెగలు ఏంటి అంటే చారదేవ, పాంచిదేవ, షడ్దేవ. ఓకే, ఇలా వీరు తెగలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒక్కొక్క తెగకి సంబంధించి ఒక్కొక్క చిహ్నం అనేది ఉంటుంది. ఓకే, ఇది గోండుల గురించి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని రకాల ట్రైబ్స్, అంటే మనకి తెలిసిన ట్రైబ్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబ్స్ అనేది ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏపీలో, అలానే ఏపీలో ఉన్న జిల్లా అయిన పార్వతీపురం మన్యంలో ఉన్న ప్రముఖమైన ట్రైబ్స్ ఎవరు ఉన్నారని చెప్పి మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ఏపీలో మనం చూసాం చెంచుల గురించి మనం చూసాం. తర్వాత కోయవాళ్ళు, కోయదొరలు అంటారు, కోయవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. తర్వాత సవరలు, నెక్స్ట్ సవర తెగవారు ఏపీలో ఉన్నారు. అలానే గదబ తెగవారు, అలానే కోండ్ తెగవారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరితో పాటు సంచార తెగలు కొంతమంది ఉంటారు. సంచార తెగలు అనే వాళ్ళు కూడా ఉంటారు. వీరు ఏ జిల్లాలు అనేది మనం చూస్తాం ఒకసారి. ఈ చెంచులు అనేవాళ్ళు మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ గుంటూరు, ప్రకాశం, అలానే కర్నూలు, మహబూబ్ నగర్. ఓకే, ఈ 4 జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే కోయవారు చూస్తే విశాఖపట్నం, మన్యం ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో వీళ్ళు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. విశాఖ మన్యం. అలానే ఒడిస్సా ఏపీ బోర్డర్, ఇక్కడ ఉండే అడవుల్లో కోయవారు ఎక్కువగా ఉంటారు. అలానే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు వీరు విస్తరించడం అనేది జరిగింది కోయవారు. నెక్స్ట్ సవర తెగవారు. వీరు ఏపీలో ఉన్న విజయనగరం జిల్లా. అలానే మనకి ఇక్కడ ఈ సవర, గదప ఇద్దరు వచ్చేసరికి భద్రాచలం. ఓకే, అంటే ఈస్ట్ గోదావరి నుంచి భద్రాచలం ఏదైతే ఉంటుందో, దగ్గర ఉన్న భద్రాచలం ఏదైతే ఉంటుందో ఈ భద్రాచలం. అలానే వైజాగ్ దగ్గరలో ఉన్న సింహాచలం. ఈ 2 ప్రాంతాల్లో వీరు నివసిస్తూ ఉంటారు. భద్రాచలం అలానే సింహాచలం ప్రాంతాల్లో వీరు నివసిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ఇది ఏపీలో ఉన్న తెగల గురించి. అలానే కోండు తెగవారు వైజాగ్, విజయనగరం, అలానే వీరు ఎక్కువగా ఉండేది ఇంకా ఒడిస్సా బోర్డర్ అయిన శ్రీకాకుళం, ఒడిస్సా బోర్డర్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంచార తెగలు అంటే పిచ్చుక కుంట్ల వారు ఏపీలో సంచార తెగలుగా ఉంటారు. వీరితో పాటు ఇంకా చాలా తెగలు కూడా ఉన్నాయి. ఓకే, అది మీకు స్టడీ మెటీరియల్లో ఇవ్వడం అనేది జరిగింది, ఒకసారి చూడండి. ఇది ఏపీలో ఉన్న తెగల గురించి. అలా కాకుండా మనం ఏపీలో ఉన్న ఒక మన్యం జిల్లా అయినటువంటి పార్వతీపురం మన్యం ఏదైతే ఉందో, పార్వతీపురం
మన్యం జిల్లా. ఇందులో ఉన్నటువంటి తెగల గురించి మనం వన్ బై వన్ చూద్దాం. మొదటిగా జటాపులు. వీళ్ళు విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా ఏదైతే ఉంటుందో ఆ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వీరు నివసించడం అనేది జరిగింది. ఓకే, తర్వాత గదబలు, నెక్స్ట్ కొండరెడ్లు. గదబాలు, కొండరెడ్లు. పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఇంకా ఉన్న తెగలు ఏంటంటే ముఖదొరలు. నెక్స్ట్ గదబాలు తర్వాత సవరాలు కూడా వీళ్ళు ఇక్కడ ఉండటం అనేది జరిగింది. సవరాలు. ఓకే, విజయనగరం జిల్లాలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే కురుపాం అనే ఒకటి మనం చెప్పుకోవచ్చు. కురుపాం అంటే పార్వతీపురం మన్యంలో కురుపాం జిల్లాలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. తర్వాత జియల్పురం ఈ మండలంలో కూడా వీరు అధికంగా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాలూరు మండలాల్లో కూడా వీరు ఈ 5 తెగల వాళ్ళు నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది భారతదేశం, అలానే ఏపీ, తర్వాత ఏపీలో ఉన్నటువంటి ఒక జిల్లా అయిన పార్వతీపురం మన్యంలో నివసిస్తున్నటువంటి తెగల గురించి మనం ఈ లెసన్లో చూసాం. సో ఈ లెసన్లో మొత్తం మనం మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైబ్స్ బేసిక్ డెఫినేషన్ నుంచి మొత్తం మనం 15 రకాల టాపిక్స్ని మనం ఇందులో చూసాం. 15 రకాల టాపిక్స్ని మనం చూసాం. అలానే వారి వివాహ వ్యవస్థ గురించి కూడా చూసాం. ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారో చూసాం. భౌగోళిక విస్తీరణ చూసాం. ఎలా వాళ్ళని డివైడ్ చేశారనేది కూడా మనం ఈ లెసన్లో మొత్తం 15 టాపిక్స్ చూసాం. ఇప్పటికీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఎథ్నిసిటీలో కలుద్దాం మళ్ళీ.